భండాసుర వధ ఆధారంగా జరుగుతున్న వారాహి వైభవ ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. కచ్చిరేగెడువేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. అమ్మా, కచ్చిరేగెడువేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరివంటి ప్రేమ, వీధులానంటిన వెన్నంటు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరివంటి ప్రేమ, వీధులానంటిన వెన్నంటు ప్రేమ. చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ, చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ. చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ, చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ. చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ. ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. కన్న తల్లి ప్రేమ అర్థమైతే జగన్మాతకి ఈ జగత్తు మీద ఉండే ప్రేమ కూడా అర్థమవుతుంది. ఒక తల్లికి ఒక తండ్రికి తమకి పుట్టినవారు మాత్రమే సంతానం. అమ్మవారికి గౌరీశంకర స్వామికి ఈ జగత్తంతా సంతానమే. ఈ వ్యష్టిభావం ఆ సమష్టిభావం అనే తేడా తప్పితే జీవుడికి దేవుడికి వేరే తేడా ఏదీ లేదు. భగవంతుడు మన జీవితానికి పూర్తి బాధ్యత వహిస్తాడు. అందుకే విచ్చుకొనుచున్నట్టి విరువంటి ప్రేమ, వీధులనంటినా వెన్నంటి ప్రేమ. ఒకవేళ మనం అనేక రకాల తప్పులు చేసి దోషాలు చేసి దుర్వ్యాపారాలు చేసి దుర్వ్యసనాల పాలై నష్టపోయి వీధుల్లో పడితే అప్పుడు కూడా అమ్మవారి ఆలయం ముందుండి అమ్మ తప్పు చేశానమ్మా అంటే ఆవిడ కాపాడి తెల్లారేసరికల్లా కోటీశ్వరుని చేస్తుంది. అనుమానం ఏమీ లేదు అందులో. ఆ గుడిమెట్ల దగ్గరికి వచ్చి వాడు ఏడిచాడు అంటే గుడిమెట్ల బంగారరాజే, తిరుగులేదు. ఇంకా గుడిమెట్ల మీద ఉంటే బంగారరాజే అంటారు అంతే. ఇంకా ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు. అమ్మవారికి కావలసింది ఆ పశ్చాత్తాపం కావాలి. తప్పు చేయడం చేయకపోవడం సమస్య కాదు. మహర్షులు తప్పులు చేశారు, మహారాజులు తప్పులు చేశారు. మనం అంతకంటే గొప్పవాళ్ళమేం కాదు. ఇక్కడ చేయకుండా ఎలా ఉంటాం? మనస్సు దిక్కుమాలిన మనస్సు ఏదో ఒకటి చేయిస్తూ ఉంటుంది మన చేత. అది పెద్ద విషయం కాదు. మహర్షులే మహాదోషాలు చేశారు, మహారాజులు చేశారు. అలాగని మనం చేయమని కాదు. అక్కడ మానసికమైన బలహీనత ప్రపంచం అంతా ఉంది, ఇది సృష్టి అంతా ఉంది, దేవతల్లో కూడా ఉంది. అది పెద్ద విషయం కాదు. ఎవరు తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెంది వ్యాసభారతంలో అరణ్యపర్వంలో చెప్పినట్టుగా నకురియాం పునరతి నకురియాం పునరతి, ఇది మళ్ళీ చెయ్యను ఇది మళ్ళీ చెయ్యను అని గుడిమెట్ల మీద కూర్చుని ఏడుస్తాడో వాడిని తెల్లరచరికి అన్ని విధాల మహారాజుని చేస్తుంది మనశ్శాంతితో. ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకుంటే మహాత్ముడు అంత గొప్పవాడు అంటాడు. అంత మహాత్ముడు లేట. కానీ లోకంలో అలా తెలుసుకునేవాళ్ళు తక్కువ. ఆ తప్పును వేరే ఎవరి మీద తోసేస్తారు. నేను అన్నీ బాగానే చేశానండి, కానీ వాడి వల్ల దెబ్బతినలేదు, వీడి వల్ల వీడు దెబ్బతిన్నాడు. అది ఒప్పుకోడు. అక్కడ మళ్ళీ అహం వస్తుంది. ఆ అహం పోవడమే భండాసుర వధ. ఆ భండాసురుని వధించేటువంటి సైన్యానికి నాయకురాలు ఎవరంటే మనం ఇక్కడ హోమం చేసుకుంటున్న వారాహీదేవి. అందుకే భండా సర్వధోద్యుక్త శక్తి సైన్య శక్తి సేనా సమన్విత అనగానే ఆవిర్భవించింది వారాహీదేవి. ఎందుకంటే ఆ భండాసురుడు అనేవాడు పుట్టడానికి, ఆ అజ్ఞానానికి, ఆ రాక్షసత్వానికి కారణం కూడా ఆవిడ కోరిన వరమే. ఓ, నా వల్ల ఇది జరిగింది కాబట్టి నేనే చూసుకోవాలి ఈ వ్యవహారాన్ని. ఏదో చాపల్యం కొద్దీ కోరాం, వచ్చేది, అయిపోయింది. ఇంక వీడిని ఎలాగ పంపించాలి కదా, లేకపోతే లోకమంతా నాశనం అవుతుంది. అందుకని వాడిని చంపాలి ఏదో రకంగా. అందుకోసం ఆ భండాసుర వధలో సప్తమాతృకులు పాల్గొన్నారు. కానీ అందులో ప్రధాన శక్తి ఎవరంటే వారాహి శక్తి. అందుకే సప్తమాతృకుల్లో 7 ఉన్నప్పటి వారాహి హోమమే ప్రత్యేకంగా చేస్తారు. అది మనకి శక్తినిస్తుంది,
ధైర్యాన్ని ఇస్తుంది, సమస్యలను ఎదుర్కోగలిగేటువంటి మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంది. అటువంటిది ఆవిడ యొక్క ప్రేమ. సప్తమాతృకులు ఎవరు అంటే బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చ ఇంద్రాణి చాముండీ సప్తమాతరః అంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చివరావిడ చాముండి, మైసూరు చాముండేశ్వరీదేవి. ఈ 7 రూపాలు కూడా అమ్మవారి యొక్క రూపాలే, లలితాదేవి యొక్క రూపాలే. వాళ్ళందరూ ఈ 7 రూపాలు కూడా ఆవిడ ఇష్ట సఖులు. పరిచారికలు అనకూడదు, వాళ్ళు పరిచారికల స్థాయి కాదు, వేరు. పరిచారికలు, సేవకులు ఆ స్థాయి వేరు, ఇష్టసఖి అంటే ఆ స్థాయి వేరు. ఈ 7 ఇష్ట సఖులు అంటే ఆవిడకి చాలా, ఇప్పుడు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటామే అలాగనమాట. బాగా సన్నిహితులైన స్నేహితురాళ్ళు. ఇదంతా స్త్రీ సైన్యమే మొత్తం. ఈ స్త్రీ సైన్యమే భండాసురుణ్ణి జయించింది. అలాగ మనం ఆ భండాసురుడు అంటే ఏమిటో తెలుసుకుంటే, స్త్రీ సైన్యాన్ని ఎందుకు ఉపయోగించారో, వరాహ రూపం ఎందుకు ఆవిడ ధరించిందో, వారాహీదేవి ఎందుకయిందో, 8 చేతుల్లో 8 రకాల ఆయుధాలు, ఆభరణాలు ఏవి ఎందుకు ధరించిందో మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ప్రతీకలు. మన దేవాలయ వ్యవస్థ మొత్తం ప్రతీకాత్మకం, సింబాలిజం అంటారు ఇంగ్లీషులో. ఓ చేతిలో ఒక నాగలి పట్టుకుంది ఉంటే అది దేనికో చిహ్నం, ఒక వేణువు పట్టుకుంది ఉంటే అది దేనికో చిహ్నం, శంఖచక్రాలు పట్టుకుంది అంటే శ్రీ మహావిష్ణువుకి చిహ్నం, నాగలి పట్టుకుంది అంటే బలరాముడికి చిహ్నం, వేణువు పట్టుకుంది అంటే కృష్ణుడికి చిహ్నం. అభయహస్తం, వరదహస్తం ఉన్నాయి అంటే సకల దేవతలకి చిహ్నం. మన దేవతా రూపాలన్నీ ఈ చేత్తో అభయమిస్తా, ఈ చేత్తో వరదహస్తాన్ని ఇస్తా, అంటే నీకు భయం లేకుండా నేను చేస్తాను, ఇది అర్థం. ఈ చెయ్యి ఇలా ఉంటుంది, ఎందుకంటే నీకు కోరిన కోరికలు, వరం దదాతీతి వరదా, నీకు కోరిన కోరికలు నీకు ఇస్తాను. బాగా యోగాభ్యాసం చేసిన వాళ్ళు ఖేచరీ ముద్ర, శాంభవి ముద్ర మొదలైనవి ఏళ్ల తరబడి అభ్యాసం చేసిన వాళ్ళు ఏదైనా కోరిక ఎవరికైనా తీర్చాలి అంటే ఇలా అనరు, ఇలా అంటారు. వాళ్ళ చేతుల్లోంచి ఒక భౌతిక శక్తి ప్రసరించి అది కోరిన వాడి చేతుల్లోకి పెడుతుంది. చేతుల నుంచి చేతుల్లోకి శక్తి పెడుతుంది. దేని ద్వారా పెడుతుందంటే చెమ్మ ద్వారా పెడుతుంది, చెమట ద్వారా పెడుతుంది. శక్తే కాదు, వ్యాధులు కూడా పెడతాయి. అందుకే ఎవరితోనూ చేతులు కలపకూడదు. భారతీయ సంప్రదాయం నమస్కారం అంతే. ఎప్పుడూ నమస్కారం చేయాలి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ముఖ్యంగా పిల్లలకి దయచేసి నేర్పండి, ఎవ్వరు కనపడినా నమస్కారం చేయమనండి, చెయ్యి చాపేయకూడదు. బొడ్డు ఉడనవాడు 7 ఏళ్ల కుర్రాడు కూడా నా బోటుగాను చూసి చెయ్యి చాపేస్తున్నాడు. నేను వాడికి ఏ రకమైన ఫ్రెండు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కాదందామంటే చిన్నపిల్లాడు బాధపడతాడు, అవునందామంటే తప్పుడు పని. ఎందుకు చేతులు కలపకూడదు అంటే మర్యాద అమర్యాదకి సంబంధించింది కాదు. మనకి మామూలుగా ఒక ఆచారం ఉంది, గమనించండి. ఉప్పు ఎవరికి చేతిలో వేయద్దు అంటారు, వేయకూడదు. పెద్దవాళ్ళకి తెలుసు, వేయరు వాళ్ళు. ఉప్పు ఎవరికి చేతిలో వేయకూడదు. అత్యవసరమైతే చెంచాతో వేయాలి, లేదా ఏదైనా ఒక సంచిలో పెట్టి ఇవ్వాలి. ఓ ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్ ఇవ్వచ్చు, చాదస్తం పెంచుకోకండి. ఉప్పు ఎవరికి చేతిలో వేయద్దు అంటే ఉప్పు ప్యాకెట్ ఇవ్వద్దని కాదు అక్కడ. ఉప్పు మనం ముట్టుకుని వాడి చేతిలో వేయద్దు. ఎందుకంటే ఉప్పు చెమ్మని గ్రహిస్తుంది, చెమటని గ్రహిస్తుంది. మన చేతిలో వేసిన ఉప్పు ఆ చెమటని గ్రహించి అదే చెమటతో సహా అవతలవాడు చేతిలో పడుతుంది. మన రోగం వాడికి అంటుకుంటుంది, వాడి రోగం మనకు అంటుకుంటుంది. అందుకే ఉప్పు వేయద్దు అన్నారు. అందుకే దిష్టి తీసేటప్పుడు కూడా మీకు ఉప్పు, ఎండుమిరపకాయలు ఉపయోగిస్తారు, గమనించుకోండి. ఈ ఉప్పు కానీ ఎండుమిరపకాయలు కానీ ఎర్ర రంగు వస్త్రం కానీ ఎప్పుడు ఆ కిరణాలని, ఆ దోషాన్ని లాగేస్తాయి, ఆకర్షిస్తాయి. అందుకే దిష్టిలో అవి ఉపయోగిస్తారు. చౌకగా దొరికాయి కదా అని చెప్పేసి ఉల్లిపాయలను, బంగాళదుంపలు ఉపయోగించరు. ఏవి రేటు తక్కువైతే అవి ఉప్పులో దిష్టిలో వాడేయకూడదు. ఏవి వాడాలో అవి వాడాలి. అలా అయితేనే పనిచేస్తుంది, లేదా కుదరదు. అమ్మవారి పూజకి కూర్చునే వాళ్ళు కూడా ఎరుపు రంగు వస్త్రాలు ఎందుకు ధరిస్తారు అంటే, రకరకాల సమాజంలో సృష్టిలో ఆవరించినటువంటి పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, దుష్టశక్తులన్నీ ఉంటాయి. వాటిని ఎరుపు రంగు తొందరగా ఆకర్షిస్తుంది. అందుకే ఎరుపు రంగు డేంజర్కి సంకేతం. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్కడైనా ప్రమాదం ఉంటే 2 ఎముకలు వేసి ఎరుపు రంగు వేస్తారు. అక్కడ తెలుపు రంగు వేస్తే ఎవడో పట్టించుకోడు, కనపడదు. ఎరుపు రంగు చీకట్లో కూడా కనపడుతుంది. అందుకే ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు వస్త్రాలు. ఈ సేవకులు, పరిచారికలందరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించమండంలో ఉద్దేశం అది. చండీయాగం చేసిన పురోహితులు కూడా ఎరుపు రంగు బట్టల్లోనే ఉంటారు. దానికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. ఆ శక్తిని జయించాలి అంటే మనం ముందు అర్థం చేసుకోవలసింది లలితా సహస్రనామాల్లో ఉండే భండాసుర వధకి సంబంధించిన నామాలన్నీ అర్థం చేసుకోవాలి.
అందుకే వారాహీదేవి వైభవం అంతా బ్రహ్మాండ పురాణంలో ఉంది అన్నారు. బ్రహ్మాండ పురాణంలో దగ్గర లలితా సహస్రం ఇది శ్రీ వేదవ్యాస మహర్షి విరచితే బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే లలితా రహస్యస్తోత్రం నామ ద్వితీయోధ్యాయ అని ముగిస్తాం కదా మనం ఫలశ్రుతులు. అంచేది బ్రహ్మాండ పురాణంలోనే ఉంది ఆ వైభవం. బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో అనేక రహస్యాలు ఉన్నాయి. లలితా సహస్రం నిజానికి మంత్రశాస్త్రం. ఆ మంత్రం కూడా ఎటువంటిదంటే అత్యాధునికమైన సైన్సుతో సమానమైంది. అది లలితా సహస్రనామములలై పరితాపమెల్లహరించునుగా లలితా సహస్రనామములలై భవతాపమెల్లహరించునుగా జ్వలన జ్వాలికయై కుండలిని సహస్రారమున వటమ్మును చుట్టన్ అని ఇష్టదైవం అనే కావ్యంలో లలితా సహస్రం చదివిన అనుభూతిలో నేను రచించినటువంటి పద్యం ఇది. లలితా సహస్రనామములలై, ఈ సహస్రనామాలు చదువుతుంటే మన మనస్సులో భక్తి తరంగాలు ప్రవహించాలి. ఊరికే పారాయణ ఎప్పుడైపోతుందని చూడడం. చైతన్యార్చి సమారాధ్య రాగానే అయిపోయింది, ఇంక నైవేద్యం పెట్టే అండం కాదు. ఇక్కడ చైతన్యార్చి సమారాధ్య అని రాగానే ఇంకా 10 నామాల్లో లలితా సహస్రం అయిపోతుంది. సహస్రార్చి సప్త జహ్వ సప్త యథా సప్తవాహనగా అనగానే ఇంకా 10 నామాల్లో విష్ణు సహస్రం అయిపోతుంది. మనకు అయిపోవడం కావాలి. అది ఉండడం కొనసాగడం కాదు, అయిపోవడం కావాలి. ఎవరి మనస్సును వారు పరిశీలించుకుంటే అదే ఉంటుంది. మొదలెట్టిన తర్వాత ఎంతసేపు ఎప్పుడైపోతుంది. కానీ ఫలితం మాత్రం ఎప్పుడు వస్తుంది. మనకు అమ్మవారు అక్కర్లేదు, ఫలితం కావాలి. దీనికి మళ్ళీ ఆవిడ రాదేమో అని మనకు అనుమానం వచ్చి 10 సార్లు చెబుతాం. దీన్ని చేదస్తాం అంటారు. దేనికి పని లేక విసుగు వస్తుంది. తిన్నాన్నం 10 సార్లు తింటామా? విన్నపాట 10 సార్లు ఎవడు వింటారండి? ఓసారి వింటారు, 2 సార్లు వింటారు, 10 సార్లు 100 సార్లు చదవడం ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. అందుకే ఎప్పుడు పారాయణ చేసినా ఒక్కసారే చదివి వెంటనే 10 అర్థాలు తెలుసుకోవాలి. 10 నామాలకు అర్థాలు తెలుసుకోండి దయచేసి. నేను మొత్తుకుంటున్నదంతా అదే. ఒక పారాయణ ముగియగానే ఆపేసి మొదటి 10 నామాలకే అర్థం తెలుసుకోండి. ఒక్క వాక్యంలో అర్థం, పెద్ద విశేషాలు భాస్కరాచార్యుల వ్యాఖ్యానాలు అక్కర్లేదు. మామూలుగా ఊరికే ఒక అర్థం. అది ఏముంది అక్కడ? శ్రీమాత గొప్ప తల్లి, చాలు, ఇంకేం అక్కర్లేదు. శ్రీ మహారాజ్ఞి, ఆవిడ అందరికీ మహారాణి, చాలు. శ్రీమత్ సింహాసనేశ్వరి, గొప్ప సింహాసనం మీద కూర్చొని ఉంటుంది, చాలు, ఇంకా అక్కర్లా. దాని అంతరార్థాలు పరమార్థాలు వేరుగా ఉంటాయి, అది వదిలి తర్వాత చూద్దాం. ఇలా 10 నామాల అర్థం మీరు తెలుసుకుని ఆ పారాయణ ఆపేస్తే 100 రోజుల్లో మీకు మొత్తం 1000 నామాల అర్థము తెలుసుకున్నట్టు అవుతుంది. ఏడాదికి 300 పైన రోజులు ఉన్నాయి కదా, 3 ఆవృత్తులు జరుగుతాయి అర్థంతో సహా. రోజు ఒక్కసారి చదివితేనే చాలు. ఓపుకుంటే సాయంత్రం కూడా 2వసారి చదివామనుకో, నియమం పెట్టుకుని మంచిదే, మరో 10 నామాల అర్థం తెలుసుకో. పొద్దున్నేమో 1 నుంచి 10 తెలుసుకున్నావు కదా, సాయంత్రం 11 నుంచి 20. అలా అయితే 150 రోజుల్లోనే మొత్తం ఆవృత్తి పూర్తయింది. ఏడాదికి 3 ఆవృత్తులు కాదు, 6 ఆవృత్తులు చేయొచ్చు. ఎన్ని ఆవృత్తులు చేస్తే అంత బాగా మన ప్రవృత్తి బాగుపడుతుంది. అర్థం తెలిస్తేనే బాగుపడుతుంది. కేవలం నామాలు చదివితే ఏం బాగుపడదు. పైగా పిచ్చి నమ్మకాలన్నీ ఏర్పడతాయి. ఆ పుస్తకాన్ని ఎంతసేపటికి వదిలిపెట్టాం. ఎందుకంటే ఈ పుస్తకం కొన్నప్పుడే మాకు మనవడు పుట్టాడు. నీ మనవడు పుట్టడానికి ఆ పుస్తకం వేసింది ఇక్కడ. అది మొత్తం మడ్డి పట్టేసి జిడ్డు అయిపోయి 4 పేజీలు 4 పేజీలు ఊడిపోయినా సరే దాన్నే పట్టుకుని చదువుతూ ఉండే. ఏ బంక్ అంటారు దీన్ని. మార్చేయాలి. మార్చేసినప్పుడు ఏమవుతుంది? ఈ పుస్తకాల మీద మమకారం కూడా పోతుంది. పుస్తకంలో ఏముండదు, మన మస్తకంలో ఉంటుంది ఉండేదంతా. బంధాలు తగ్గిపోవాలంటే మార్చేయాలి ఖచ్చితంగా. చీర మార్చేయట్లా, బట్టలు మార్చేయట్లా, 10 రోజుల పాటు ఒకటే చీరతో పొద్దునోడు సాయంత్రం ఒకటి కట్టేస్తున్నారు నమశివాయ. మరి పుస్తకమైనా అంతేనండి, మారాలి. మారితే ఏమవుతుంది? దాంతో మనం పెంచుకున్న అనుబంధం తగ్గిపోవాలి. పుస్తకంతో కాదు ఉండడం, అనుభవించిన పురుషోత్తముడితో ఉండాలి. మనస్సులో నిరంతర స్మరణ సాగుతూ ఉండాలి. ఏ పుస్తకం అవసరం లేదు. దానికి సంబంధించి అజ్ఞానం వదలాలి. ఆ అజ్ఞానం వదలడమే లలితా సహస్రం. అందుకే అవి అలలై భవతాపమెల్ల హరించునుగా. భవం అంటే ఈ జీవితం మొత్తం, ఏదో సంసారం అనుకోకండి, పొరపాటు. జీవితం మొత్తం పుట్టింది మొదలు పోయే వరకు ఉండేదంతా అగ్నే. నీరెక్కడుంది? ఇక్కడ నా తలకాయ సుఖముందు అనుకుంటాం. సుఖమేం లేదమ్మా. సుఖం అంటే అర్థం ఏంటంటే దుఃఖానికి మధ్యలో ఉండే గ్యాప్. ఓ దుఃఖం వచ్చింది, తర్వాత మళ్ళీ అయ్యో అమ్మయ్య దీని నుంచి బయటపడ్డాం అనుకుంటాం. మర్నాడు ఇంకోటి వస్తుంది కదా, ఈ మధ్యలో కాస్త ఖాళీ ఉంది కదా ఓ 2 గంటలు, దాన్నే సుఖం అంట.
దుఃఖానికి మధ్యలో ఉండే విరామం సుఖం తప్పితే మానవ జీవితంలో సుఖం ఎప్పుడూ లేదు. ఎందుకంటే పుట్టినప్పుడే ఏడుస్తూ పుట్టాం మనం. ఏడుస్తూ పుట్టినవాడికి సుఖం ఎలా ఉంటుందండి? నవ్వుతూ పుట్టినవాడు ఎవడో ప్రపంచం మొత్తం మీద ఒకరిని చూపించండి చాలు నాకు ఇక్కడ. ఏడుస్తూ పుట్టినవాడికి సుఖం ఎలా ఉంటుంది? కానీ దాని నుంచే మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వారు కదా, ఆనందించారు కదా. సరిగ్గా వెళ్ళేటప్పుడు దీనికి రివర్స్లో ఉంటుంది వ్యవహారం. మనం ఎలా ఉంటామో తెలియదు, అందరూ ఏడుస్తూ ఉంటారు, కానీ మనం నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. అదే జీవిత రహస్యం. పుట్టినప్పుడు మనం ఏడుస్తూ పుట్టాం, చుట్టూ అందరూ నవ్వారు. పోయేటప్పుడు అందరూ ఏడుస్తారు సహజంగానే, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, మనం ఏడవకూడదు. ఏడుస్తూ పుట్టిన వాళ్ళం నవ్వుతూ వెళ్ళిపోయేలాగా జీవితాన్ని సాధించాలి అంటే కోరికలు మానేసుకోవాలి లేదా తగ్గించుకోవాలి. ఆ కోరికలకు మూలమే అజ్ఞానం, దాన్నే భస్మం అంటారు. ఆ భస్మమే భండ అంటే మీరు నిఘంటువు చూసుకున్నా తెలుస్తుంది. దేహాత్మ భావన అని వేదాంత గ్రంథాల్లో ఇస్తారు. మామూలు నిఘంటువులో కూడా భండ అంటే భస్మ అని ఇస్తారు. భండ అంటే భస్మప్రాయమైన దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం, అదే భండాసురుడు. ఇది భస్మం అని తెలుసు, మన చుట్టాలే పోయారు, పెద్దవాళ్ళు పోయారు, చిన్నవాళ్ళు కూడా పోయారు, కర్మ కాలిపోయి. మనం చూసాం, వాళ్ళ శవదహనం అవుతుంటే మనం వెళ్ళాం, మనమే మైల పట్టాం, అన్నీ చేశాం. కానీ ఇన్ని చేస్తూ ఏమనుకుంటామంటే దానివల్ల పోయాడు, దీనివల్ల పోలేదేమో, మృత్యు వచ్చింది, కర్మ కాలింది, పోయాడు. ఏదో కారణం ఉండాలిగా. మనకే ఉంటుంది ఆ కారణం, దానికే ఉంది. ఏదో కారణం లేకుండా ఉంటుందా? ఒక లారీ ప్రమాదంలో పోతాడు, ఒకడు బస్సు ప్రమాదంలో పోతాడు. పోవడం అనేది మామూలే, ప్రమాదము మామూలే, బస్సు లారీ తేడా, అంతకంటే ఉంది. ఎవరన్నా మనకి బంధువులు మిత్రులు ఎవరన్నా పోతే ఏడుస్తూ కూర్చోవడం కాదు, మనం దాని నుంచి నేర్చుకోవాలి. బట్టి ఈవేళ వాళ్ళు పోయాడు, రేపు మనమేనా, అంతే కదా. అంచేది ఏం చేయాలి? ఈ లోపు ఏం చేయాలి? అలా పోయిన వాడికంటే మనం ఒక ఏడాదే చిన్నవాళ్ళం. అంచేది ఒక ఏడాది తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం, అనుమానం వెళ్ళా. అంచేది ఈ ఏడాది మనకి చాలా చివరి ముఖ్యమైన సంవత్సరం అనమాట. అని కౌంట్ డౌన్ అంటారే, 365, 364, 363 అని రోజులు లెక్కెట్టుకుని ఏమి సాధించాం, ఆత్మజ్ఞానం సాధించామా లేదా అని నేర్చుకోవాలి. అదే భండాసుర వధ. అవి భవతాపాన్ని హరిస్తాయి. ఎందుకే లలితా సహస్రనామాలు. చివరికి ఏ అభ్యాసానికి వెళ్ళాలి? జ్వలన జ్వాలికయై కుండలిని సహస్రారమున వటమ్మును చుట్టన్. ఈ సహస్రారంలో మనకి మాడు అనే ప్రదేశంలో చాలా గుబురుగా ఉంటుంది, ఒక వటవృక్షంలా ఉంటుంది. వటం అంటే మర్రి చెట్టు ప్రత్యేకత ఏమిటి? మిగిలిన చెట్ల కంటే వేళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోతాయి మర్రి చెట్టుకి, కొమ్మలు బాగా ఎదుగుతాయి, వ్యాపిస్తాయి. అంతేకాదు, మర్రి చెట్టు వ్యాపించినట్టుగా మరేది వ్యాపించదు. మర్రి చెట్టు కొమ్మల నుంచి మళ్ళీ ఓడల కిందికి దిగుతాయి. కింద వేళ్ళు ఉన్నాయి, కాండం ఉంది, కాండము చాలా పెద్దది. మర్రి చెట్టు కాండం చాలా లావుగా ఉంటుంది, పెద్ద మర్రి చెట్టు గుహలు ఉంటాయి. ఆ తొర్రలు ఏకంగా పాములే ఉంటాయి. అసలు ఒక్కొక్క మర్రి చెట్టు తొర్ర అయితే ఒక కుటుంబం నివాసం ఉండొచ్చు. అందులో 2 గదులు ఉంటే డబుల్ బెడ్రూమ్ కూడాను సుఖంగాను ఉండొచ్చు. మర్రి చెట్టు అంత ఉంటుంది. ఆ పైన కొమ్మలు, ఆ కొమ్మలు చాలా పెద్దగా ఉంటాయి. కొమ్మలకు మళ్ళీ చిన్న చిన్న రెమ్మలు. దీనికి తోడు మళ్ళీ ఆ కొమ్మల నుంచి ఓడలు కిందికి దిగుతాయి. కిందికి దిగిన ఓడలు తిన్నగా ఉంటాయా, మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాయి. అందుకే విష్ణు సహస్రంలో 3 చెట్ల నుంచి చాలా నేర్చుకోండి అని చెప్పారు. న్యగ్రోధ ఉదుంబరో అశ్వత్థక చాణూప్రాంధ్ర నిషోధనక. న్యగ్రోధం, ఉదుంబరం, అశ్వత్థం. న్యగ్రోధం అంటే మర్రి చెట్టు, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ 3 చెట్లే ఇచ్చాడు. ఇంక విష్ణు సహస్రం చెప్పినటువంటి భీష్ముడికి కానీ, దాన్ని తాటాకుల మీదో ఈతాకుల మీదో పెట్టిన వ్యాసుడికి కానీ ఇంక చెట్లు లేవేటి ఇక్కడ. రావి చెట్టు లేదా, మామిడి చెట్టు లేదా, ఎవరు పెట్టద్దన్నారు? పెట్టలేదు. మామిడి చెట్టు పెట్టలేదు, వేప చెట్టు పెట్టలేదు, మర్రి చెట్టు పెట్టాడు. ఎందుకంటే నీ జీవితం కూడా మర్రి చెట్టులాగే విస్తరిస్తోంది, గమనించుకోవయా. కాండం పెరిగింది, కొమ్మలు పెరిగాయి, రెమ్మలు పెరిగాయి, మళ్ళీ అంతటితో వదిలేవా ఓడల కిందికి వచ్చాయి, కింది నుంచి మళ్ళీ పెరిగాయి. ఈ పెరగ నీకు ఎక్కడొక్కడ ఆపేది దీన్ని. ఆ న్యగ్రోధం పెరుగుతోంది, జాగ్రత్తగా ఉండు అనడానికే మర్రి చెట్టు చుట్టూ తిరగమని చెప్తారు. చుట్టూ దీపాలు పెట్టేసి నూనె పోసి ఎదుటివాడు జారిపోయేలాగా పాడు చేసేమని కదా దాన్ని. మనం చేసే పనాల్లో దాన్ని దీపాలు పెట్టేసి నూనె పోసేసి ఇంకెవడో తిరగకుండా చేసేస్తాం దాన్ని. చుట్టూ తిరగడం అంటే ఒక మనిషి చుట్టూ తిరుగుతున్నాం. మనకి ఓ మాట చెబుతాను సరదాగా బాగా అర్థమయ్యేలాగా. కొంతమంది ఎవరైనా హత్య చేయాలనుకున్నారనుకోండి, రెక్కి వేస్తారు. 3 రోజులు రెక్కి వేశారు, తర్వాత పొడి చేశారంటారు. రెక్కి ఎందుకు వేస్తారు? ఎలా పొడి చేయాలో తెలుసుకోవడానికి.
వీడు ఎప్పుడు వస్తున్నాడు బయటికి, ఎక్కడికి వెళుతున్నాడు, ఒక్కడు వస్తున్నాడా, ఏ కారు ఎక్కుతున్నాడా, కారు నెంబర్ ఎంత, మీకు ఈ వివరాలన్నీ ఎలా తెలుసు అనకండి, పేపర్లో చూశాను, మనకు అనుభవం లేదు అందులో. అన్నీ చూస్తారు, 3 రోజులు రెక్కి వేస్తారు. ఒక్కడు పెడుతున్నాడా, భార్యతో పెడుతున్నాడా, ఎవరితో పెడుతున్నాడు, వీడి అసిస్టెంట్ ఎవడు, వీడికి ఎవడం, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూడడం కోసం ఏం చేస్తారు, రెక్కి అంటే చుట్టూ తిరుగుతారు, ఆ ఇంటి చుట్టూ తిరుగుతారు. మనం కూడా చెట్ల చుట్టూ తిరగడం ఎందుకంటే చెట్టు తత్వం మన తత్వం తెలుసుకోవడానికి, దాని తోరణాలు రవికల కొట్లు కట్టేసి పాడి చేయడానికి కాదు, మొత్తం చెట్లన్నీ పాడిపోయి వేళ. అలాగే ఉదుంబరం మేడి చెట్టు, మేడి చెట్టు ఎప్పుడు మేడి గింజలు అంటారు, మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పు చూడ పురుగులు ఉండు. మనకు కూడా చాలా విషయాలు జీవితం ఎలా ఉంటుందంటే, మేడిపండు పైకి చాలా ఒక ఉద్యోగం రాగానే బ్రహ్మాండం ప్యాకేజీ అంటాడు వాడు. అందులో చేరిన తర్వాత ఒక్క పూట ఖాళీ ఉండదు వీడికి. 11ంటికి గదిలోకి ఎడతాడు సాఫ్ట్వేర్ అని, రాత్రి 11 వరకు బయటికి రాడు. ఇంకా సంసారం ఎక్కడదు, సంతానం ఎక్కడదు, ఇంకా అయిపోయింది. ఇంకా ఇదే మేడిపండు అంటే. ఉద్యోగం రాగానే మేడిపండు, తర్వాత పొట్ట విప్పు చూడ పురుగులు ఉండు. అందుకే జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అందుకే ఉదుంబర వృక్షం ఉండవు, గ్రోధ ఉదుంబ అశ్వత్థం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయమన్నారు. ఎందుకని రావి ఆకులకి ఇతర చెట్టు వేరే చెట్టు ఆకులకి తేడా ఉంది. మర్రి చెట్టు ఆకులు గాలి గట్టిగా వీస్తే కానీ కదలవు, బాగా దృఢంగా ఉంటాయి, కొంచెం మందంగా ఉంటాయి. రావి ఆకులు అలా కాదు, సన్నగా ఉంటాయి. దానికి ఈయన ఉంటుంది చివర, చాలా సన్నగా ఉంటుంది. అసలు గాలి ఏమాత్రం లేకపోయినా కూడా ఇలా ఆడుతూనే ఉంటుంది. రావి చెట్టును సంస్కృతంలో చలపత్రం అంటారు, దాని పేరే చలపత్రం. ఎప్పుడూ దాని ఆకులు చెలుస్తూ ఉంటాయని అర్థం. అలా చెలించే ఆకులు కలిగిన చెట్టు మరొకటి లేదు, రావి చెట్టు తప్ప. రావి చెట్టు చుట్టూ ఎందుకు ప్రదక్షిణం చేయమన్నారు, అది మహావిష్ణు స్వరూపం అని చెప్పారంటే, మన జీవితం కూడా చలపత్రమే. గ్రహించుకో అబ్బాయి, ఈవేళ ఉన్నట్టుగా రేపు ఉండదు, వెళ్ళిపోతావు, జాగ్రత్త పడు. ఆ రావి చెట్టు ఆకులు పిప్పల పత్రాలు ఎంత చెలుస్తున్నాయో మన జీవితం కూడా అంతే. మన కళ్ళ ముందు వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూడలేదా? దృఢంగా లావుగా ఏ రోగము లేనివాళ్ళు కూడా వెళ్ళిపోయారు రకరకాల. ఆయనకి ఏమీ లేదండి వెళ్ళిపోయాడంటే, నీకు తెలియదు, ఆయనకు ఉండేదేదో ఆయనకుంది అక్కడ. ఇలాగ న్యగ్రోధం అని చెప్తారు. ఎందుకని ఓడలు వేసుకుపోతుంది ఇక్కడ. అలాంటి వటం ఛేదించడానికి వటమే ఎప్పుడు. ఇక్కడ మన మాడు దగ్గర కూడా బ్రహ్మరంధ్రం దగ్గర వటం ఉంది, అక్కడ అది అమ్మవారి యొక్క స్థానం. శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ సుమేరు మధ్యశృంగస్థ శ్రీమన్నగర నాయక. ఆ సుమేరు మధ్యశృంగము అంటే ఆ మర్రి చెట్టే. శ్రీమన్నగర నాయక, అక్కడ ఉన్నటువంటి సృష్టి అనేటువంటి వ్యాపించినటువంటి మహానగరం ఉంది. ఆ మహరా నగరానికి నాయికే లలితాదేవి. అక్కడి నుంచి దాని నుంచి బయటపడాలి అంటే వటమ్మును చుట్టం జ్వలన జ్వాలికలాగా ఒక ఆవిడ పుట్టాలి. ఆ పుట్టినటువంటి జ్వలన జ్వాలికే వారాహీదేవి. సరిగ్గా ఆవిడ గురించి భండాసుర వధలో ఎక్కడ చెబుతారని, జ్వాలామాలినిక క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలినిక అనేటువంటి మాట వారాహీదేవికి మరొక పేరు, జ్వాలామాలినిక అనే మాట. సరిగ్గా చతుర్దశి తిథికి అధిష్టాన దేవత, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు మనకి లెక్కల్లో. 15 అమావాస్యతో సహా కలిపి 16 వస్తాయి. 16 తిథులకి 16 దేవతలు అధిష్టాన దేవతలు ఉంటారు. ఈ చతుర్దశికి అధిష్టాన దేవత ఎవరంటే వారాహి దేవత. అందుకే ఆవిడ చతుర్దశి నాడు, అందున అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు, కృష్ణ చతుర్దశి నాడు ఆవిర్భవించింది. ఈరోజు విశేషం ఏమిటంటే, అమావాస్య ముందు చతుర్దశే కాకుండా మాస శివరాత్రి, అందున కార్తీక మాసంలో ఉండే మాస శివరాత్రి, అందున కార్తీక సోమవారం. ఇంతకంటే పుణ్యప్రదమైన రోజు మరొకటి ఉండే అవకాశం లేదు. ఇన్ని అంశాలు ఒకే చోట కలవడం అనేది ఎక్కడా జరగదు. ఇవాళ మన అదృష్టవశాత్తు కలిగింది అలా. అటుగా అందుకే ఆ భండాసుర వధలో ఆ మొత్తం నామాల యొక్క వరుస గమనించండి. దేవర్షి గణ సంఘాతస్తూయమానాత్మవేభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత సంపత్కరై సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా
భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్రప్రాణకరణ వారాకి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా. ఇంతవరకు 20 నామాలలో భండాసుర వధను నిక్షిప్తం చేశాడు వ్యాస మహర్షి లలితా సహస్రంలో. అందులో ఆవిడకి సహకారం చేసినటువంటి ఇష్టసఖులలో సప్తమాతృకలలో వారాహి సైన్యమే ఎక్కువ. వారాహిదేవి ప్రధాన సేనా నాయకురాలు. అందుకే వారాహి హోమాన్ని ప్రత్యేకంగా చేస్తారు. వారాహి రూపాన్ని దర్శించిన అర్థమవుతుంది. ఆవిడ సమస్త దేవతా స్వరూపిణి. మీరు ఆ అష్టభుజాల్లో ఉన్నవి చూడండి. ఒక 2 చేతుల్లో శంఖచక్రాలు ఉంటాయి, ఒక 2 చేతుల్లో పాశం అంకుశం అంటే లలితాదేవి, 2 చేతుల్లో శంఖచక్రాలు ఉండంటే శ్రీ మహావిష్ణువు. ఇంకా ఒక చోట ఖడ్గం, ఒక చోట అస్త్రం లాంటివి పెడతారు, ఇంకో చోట హలం నాగలి వేణువు వారు కరపత్రంలో వేశారు వారాహిదేవి చేతులు. అందులో ఒక చేతిలో హలం ఉంది నాగలి, ఇంకో చేతిలో వేణువు ఉంది. హలం ఎవరికి సంకేతం? బలరాముడికి సంకేతం. వేణువు ఎవరికి సంకేతం? కృష్ణ పరమాత్మకి సంకేతం. అంచేత బలరామకృష్ణులు కూడా ఆవిడ స్వరూపమే. అంతిమంగా ఈ చేతిలో అభయం ఉంది, ఈ చేతిలో వరదహస్తం ఉంది. ఇన్ని ఆయుధాలు ధరించింది, ఇంతమంది రూపాలతో నేను వచ్చింది ఎందుకంటే నీకు అభయం ఇవ్వడానికి, నీ కోరికలు తీర్చడానికి. ఇది అమ్మవారి యొక్క రూప సారాంశం. మనం దేనికి భయపడకరు. ఒకడు భయం అయితే అమ్మవారికి నమస్కారం చేసుకుని ఏదో ఇంకా ఏవో పిచ్చి కోరికలు ఉన్నాయి. ఏం పోయింది? మనమేమో సామ్రాజ్యాలు అడిగామా? పిల్లలకి పెళ్ళిళ్ళు అడుగుతాం, ఉద్యోగాలు అడుగుతాం, స్థిరపడమని అడుగుతాం, మహా అయితే ఆరోగ్యం అడుగుతాం. అంతకంటే ఏం అడుగుతున్నామంటే ఇక్కడ మనం ఆయన కోట్లు ఇమ్మని ఆవిడ అడుగుతాం. ఒకవేళ ఇస్తే మాత్రం దాచుకోవడం మనకేమైనా తెలుసా? అంత పెద్ద నాయకులు ఎవరున్నారు మనలో? ఇక్కడ అంత సామాన్య జనమేనా? మనం కోరేవన్నీ మామూలు కోరికలే. అందుకని అవి తీరుస్తుంది ఆవిడ. అది కోరికలు తీర్చడంలో ఇబ్బంది లేదు. ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసు అంటాడు భగవద్గీతలో కూడా. ఆర్తి చెంది నన్ను ప్రార్థిస్తే వాడి భయాన్ని నేను పోగొడతా అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కృష్ణ పరమాత్మ రూపం ఈవిడ రూపమే. అందుకే ఒక చేతిలో వేణువు ఉంటుంది. ఇక స్త్రీ దేవతలలో అందమైన రూపం ఎవరంటే లలితా పరాభట్టారి. ఆవిడని మించినటువంటి సౌందర్య లహరి ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. అందుకే శంకరాచార్య స్వామి ఆవిడ మీద రచించిన గ్రంథానికి సౌందర్య లహరి అని పేరు పెట్టారు. ఇది సౌందర్య ప్రవాహం అయ్యా, నువ్వు తట్టుకోలేవు అన్నారు. ఆ మహామాయ, ఆ మహాశక్తి కాబట్టే మన ఆవిడ ఆకర్షిస్తోంది బాగా. అందుకని ఆ నామాల వరుస గమనించండి. దేవర్షి గణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ. భండాసురుణ్ణి చంపవలసిన అవసరం వచ్చినప్పుడు ఎవరి వల్ల కాలేదు. బ్రహ్మదేవుడి వల్ల కాల, విష్ణువు వల్ల కాల. విష్ణువు భండాసురుణ్ణి చంపడానికి 10 అవతారాలు ఎత్తాడని చెప్పారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మత్స్య కూర్మ వరాహ నరమృగ వామన భార్గవ రామ పరశురామ రామ కృష్ణ బుద్ధి కల్క్యాది అవతారాలు ఎత్తిన భండాసురుడు పోల. అంత గొప్పవాడే. ఎందుకంటే భండాసురుడికి ఒక రూపం లేదు ప్రత్యేకించి. మన ఊరికి పురాణ కథలో ఒక రాక్షసుడు ఏదో వాడుకో వేషం వేసి అమ్మవారు ఏదో వాహనాల్లో వచ్చినట్టు ఆయన చంపినట్టు. ఇదంతా సింబాలిజం. ఒక సినిమా, ఓ నాటకం, సినిమా లేకపోతే నీకు అర్థం కాదు కదా. అందుకని ఇవన్నీ కల్పన చేస్తారు. వాస్తవం ఏమిటంటే అంత తేలికైన విషయం కాదు ఇది. వాడు శరీరంతో ఉంటే చంపచ్చు. మన శరీరం రూపంలోనే ఉన్నాడు భండాసురుడు. ఎలా ఉన్నాడు అంటే ఈ దేహం మీద మనకుండే ఆత్మ ప్రేమ ఉంది. ఇదే నేను అనుకోవడం, అదే ఆత్మవైభవం. దేవర్షి గణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ. అందరూ వచ్చి దేవతలు, బ్రహ్మేంద్రాది దేవతలందరూ వచ్చి అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతించారట. అమ్మా నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఆత్మస్వరూపానివి, అన్నీ నువ్వే, సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అంటారు దేవీ భాగవతంలో. అంటే అన్నీ నువ్వేనమ్మా అన్నట్టు. అప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని కదా, ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి అందుకే ఆవిడ. అంటే ఆవిడే మర్చిపోయింది ఆవిడ స్వరూపాన్ని.
దేహం ఉండేసరికి ఏమనుకుంటారు, ఈ ఆయుధాలు ఆభరణాలు ఇదే నా స్వరూపమేమో. అందుకే ఆత్మవైభవ అన్నాడు, గమనించండి. శరీర వైభవాన్ని చెప్పలేదు. అమ్మా నువ్వు అద్ధరించావు, ఇద్ధరించావు, ఇంత అందంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు అని చెప్పాల. అమ్మా ఆత్మస్వరూపురాలవి, ఆత్మస్వరూపురాలవి. అజ్ఞానంలో ఉంటే రాక మా అందరి అజ్ఞానాన్ని పోగొట్టమ్మా అనగా పోగొడతా. భండా సర్వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అప్పుడు ఆ భండాసురుడనే, భస్మాసురుడనే, దేహాత్మ భ్రాంతి అనే అజ్ఞానాన్ని పోగొట్టడానికి శక్తి సేనా సమన్విత సప్తవిధ శక్తులతో ఆవిడ ఆవిర్భవించింది. అవే సప్తమాతృకలు. అందులో వారాహీదేవి చాలా ముఖ్యమైన దేవత. శక్తి సేనా సమన్విత అలా ఆవిర్భవించింది ఆవిడ. అప్పుడు యుద్ధం మొదలైంది. యుద్ధం ఎలా మొదలైంది? సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. ఆ నామం చూడండి ఎంత గొప్పదో. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. మామూలుగా అర్థం చెప్పుకుంటే సంపత్కరి, ఆవిడ ఎక్కి వచ్చిన ఏనుగు ఉందే దాని పేరు సంపత్కరి. దానికి ఇంకా తంత్రశాస్త్రంలో పేరు చెప్పాలంటే రణకోలాహలం. భాస్కరాచార్యులు వారు లలితా సహస్ర వ్యాఖ్యానంలో ఆ ఏనుగు పేరు చెప్పారు. అమ్మవారు ఎక్కి వచ్చిన ఏనుగు పేరు రణకోలాహలం. అంటే యుద్ధంలో పెద్ద కోలాహలాన్ని సృష్టిస్తుంది అన్నమాట ఏనుగు. యుద్ధం మామూలుగా జరుగుతూ ఉంటే మామూలు గుర్రాలు సైనికులు పాల్గొనడం వేరు. ఒక ఏనుగు వచ్చిందనుకోండి యుద్ధంలోకి, ముందు అందరూ భయపడిపోతారు. మనం ఇక్కడ ప్రశాంతంగా ఎందుకు కూర్చున్నాం? ఏనుగు రాలేదు కాబట్టి. ఒక్క ఏనుగు ఇక్కడికి వచ్చిందనుకో, మీకంటే ముందు నేనే పారిపోతాను. నాకెందుకు వచ్చిన గొడవ? నా గురించి మీరు అందరూ వచ్చి నేను వెళ్ళిపోతాను ముందు. చూసుకుంటామేంటి? యుద్ధంలో కూడా అంతే. మహాగజం ప్రాప్య యథా నరేంద్రక అంటారు. మహారణం ప్రాప్య యథా గజేంద్రక అని వాల్మీకి పున్నమనాడి ఆకాశంలో చందమామను వర్ణిస్తాడు సుందరకాండలో. పున్నమనాడు ఆకాశంలో చందమామ ఎలా ఉన్నాడు అంటే మహారణం ప్రాప్య యథా గజేంద్రక. అంతవరకు ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం మధ్యలోకి ఒక గజేంద్రుడు వస్తే ఎలా ఉంటుందో ఆకాశంలోకి చందమామ వస్తే అలా ఉంది. ఆకాశం అంతా యుద్ధరంగం అనమాట. అందులోకి చందమామ వచ్చాట. అది ఎలా ఉందంటే మహారణం మధ్యలోకి ఏనుగు వచ్చినట్టుగా ఉంది. ఏనుగు వచ్చేసరికి 1000 మంది పారిపోతారు. అంతకుముందు దేనికి పారిపోరు, వాళ్ళు ఉంటారు. ఏనుగు వచ్చి అది ఏమి చేయకపోయినా సరే. దాన్ని ఇక్కడ వ్యాస మహర్షి పెట్టిన పేరు గమనించండి, తత్వం అర్థమవుతుంది. సంపత్కరి. మన సంపదలే మనకి ఏనుగు. మన అజ్ఞానానికి మూలం ఏమిటంటే మన సంపద. ఆ సంపద రాగానే మనిషి ఎలా తయారవుతారంటే మదించిన ఏనుగులా తయారవుతాడు. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే దున్నపోతులా తయారవుతాడు. అమ్మవారు ఎక్కిన ఏనుగు, దాని పేరు అది ముఖ్యం కాదు ఇక్కడ. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయే నమః అని చామంతి పువ్వు పెట్టడం అంతకంటే ముఖ్యం కాదు ఇక్కడ. మన అజ్ఞానానికి మూల కారణం, మన దేహాత్మ భ్రాంతికి మూల కారణం సంపద అనే మదించిన ఏనుగు. ఆవిడ ఆ ఏనుగు మీద ఎక్కి వచ్చింది వారాహిదేవి ముందు. సంపత్కరీ సమారూఢ. ఆవిడని మళ్ళీ ఏమి సేవిస్తున్నాయి? సింధుర వ్రజ సేవిత. సింధురము అంటే ఏనుగు, చిన్న ఏనుగులు సేవిస్తున్నాయి. ఆవిడ పెద్ద ఏనుగు మీద ఎక్కి వచ్చింది. ఆ ఏనుగు పేరు రణ కోలాహలం. యుద్ధంలో ఎంత కోలాహలమైనా చేస్తుంది. ఆవిడ మళ్ళీ అనుసరిస్తూ కొన్ని వేల ఏనుగులు వచ్చాయి. ఆ వేల ఏనుగుల చేత సేవించబడుతున్న నీకు నమస్కారం అన్నారు లలితా సహస్రంలో. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. అంచేత మన సంపదలు మనని మాయలో పడేయకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా. అది భండాసుర వధ అంటే. అది సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత చక్ర అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత. ఆవిడ అశ్వారూఢయ్యే వచ్చింది. ఆవిడ చుట్టూ మళ్ళీ అశ్వకోటి కోటిభి ఆవృత. అనేక కోట్ల అశ్వాలు ఆవిడ చుట్టూ ఉన్నాయి. ఆవిడ ఎక్కి వచ్చిన అశ్వం పేరు అపరాజిత. భాస్కరాచార్యులు చెప్పాడు ఆ విషయాన్ని. ఆవిడ భౌతికంగా పౌరాణికంగా ఆ సంఘటన జరిగినప్పుడు ఆవిడ ఎక్కి వచ్చినటువంటి గుర్రం ఉందే దాని పేరు అపరాజిత. అంటే ఎవరి చేతుల్లోనూ పరాజయం అనేది దానికి ఉండదు. అటువంటి గుర్రం ఎక్కువ వచ్చింది. అది మామూలే. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత ఆవిడ ఎక్కి వచ్చింది. కానీ అశ్వం పేరు అపరాజిత. మనం కూడా జీవితంలో అపరాజితంగా ఉండాలంటే ఈ కాలంలో అశ్వాలంటే ఏమిటండి? ఆ కాలంలో అశ్వం ప్రధాన వాహనం. గమనించండి, పూర్వం వాహనం అంటే గుర్రమే. ఆయనకి ఏమిటంటే గుర్రం మీద వస్తాడనేవారు. ఇప్పుడు గుర్రం మీద వచ్చేవాడు ఎవడు లేడు. ఇప్పుడు వాహనం అంటే కారు. కార్ల మీద వ్యామోహం వదులుకోవాలి. ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎందుకు ఉండదండి? ట్రాఫిక్ జాము ఇంటికి 4 కార్లే. భార్య కారు భర్త ఎక్కడు, భర్త కాడు భార్య ఎక్కదు. వీళ్ళిద్దరు కార్లు అమ్మా నాన్న ఎక్కరు, పిల్లలు ఎక్కరు. ఇంటికి 4 కార్లు ఉన్నాక ట్రాఫిక్ జామ్ కాకపోతే ఎన్ని మెట్రో రైళ్ళు ఎత్తే సరిపోతుందని ట్రాఫిక్ జాము?
మనమే తగ్గించుకోవాలి. పైగా దీనివల్ల చెలరేగుతున్నది నా డబ్బు నేను కొనుక్కున్నాను మాట్లాడద్దు. వాయు కాలుష్యం విపరీతంగా ఉంది ఇవాళ. వాయు కాలుష్యం నిన్న మొన్న పత్రికల్లో కూడా మీరు చూడండి, కేవలం వాయు కాలుష్యం వల్లే ఏడాదికి 1 కోటి మంది పసిపిల్లలు చచ్చిపోతున్నారమ్మా ప్రపంచంలో. పసిపిల్లలు ఢిల్లీలో అయితే మరీ దారుణం. కేవలం వాయు కాలుష్యం. వాయు కాలుష్యానికి కారణం మన వాహనాలే. అన్ని కార్లు కొనడమే తప్పు. ఒక కారు కొంటున్నాము అంటే 10 సార్లు ఆలోచించాలి. తోడేళ్ళు కొన్నాడు, మేనళ్ళు కొన్నాడని కొనేది. ఇక్కడ లోన్లు ఇస్తున్నారని కొనేస్తున్నారు ఇవాళ. ఇది మానేస్తే మనం హాయిగానే ఉంటాం. తర్వాత నామాలు చూడండి. అశ్వారూఢం, ఆవిడ బండాసురుని చంపడానికి అలా వచ్చింది. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథ ఆరూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అంటే అన్ని చక్రాల్లోకి గొప్ప చక్రం ఏదండి? తంత్రశాస్త్రం ప్రకారం శ్రీచక్రం. శ్రీచక్రంలో అమ్మవారు నిలిచి ఉంటుంది స్థిరంగా. శ్రీచక్ర నిలయ అంటారు ఆవిడ్ని. అందుకని చక్రరాజం అంటే ఇక్కడ శ్రీచక్రం. పౌరాణికంగా మంత్రశాస్త్రం ప్రకారం చెప్పాలంటే చక్రరాజం అంటే శ్రీచక్రం. చక్రరాజ రథం, శ్రీచక్రం అనేటువంటి రథం మీద ఎక్కి ఆవిడొచ్చింది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అక్కడ ఆవిడకి అన్ని రకాల ఆయుధాలు, ఇందులో పెట్టిన ఆయుధాలు ఉన్నాయి. గొడ్డలి, ఖడ్గం, ధనుస్సు, బాణం, శంఖం, చక్రం మొదలైనవన్నీ ఆవిడకి పరిష్కారాలుగా ఉన్నాయి. పరిష్కారం అంటే మనం అనుకున్నట్టుగా సమస్య పరిష్కారం కాదు. సంస్కృతంలో పరిష్కారం అంటే ఆభరణం. పరిష్కారం అలంక్రియా అంటారు. పరిష్కారం అంటే సంస్కృతంలో ఆభరణం అని అర్థం. తెలుగులోకి వచ్చేసరికి సాల్వింగ్ ఏ ప్రాబ్లం, ఒక సమస్య పరిష్కారం అనే అర్థంలోకి వచ్చింది ఆ మాట. సంస్కృతంలో ఆభరణం అని అర్థం. అందుకే సర్వాయుధ పరిష్కృత. అన్ని ఆయుధాలు ఆవిడికి ఆభరణాలు అయ్యాయి. ఆయుధాన్ని ఎప్పుడూ ఆభరణంగా ధరించాలి. అవసరమైతే ఆభరణాన్ని ఆయుధంగా వాడాల్సి ఉంటుంది. మనకి ఎదుటివాడిని ఏమైనా చేయడానికి, మన ఏదో దోపిడీ చేయడానికి వస్తే, మన ఏదో ఇబ్బంది పెట్టడానికి వస్తే ఏ ఆయుధము లేదనుకోండి, గట్టి ఉంగరం ఉన్న వేలుతో ముక్కు మీద ఒక గుద్దు కొద్దండి, దెబ్బకి వెళ్ళిపోతాడు పైకి. ధైర్యం ఉండాలి. మన ఆభరణాలు కూడా అవసరమైతే ఆయుధాలు కావచ్చు. అంతవరకు ఇంట్లో ఉన్న ఆయుధాలు కూడా మనం ఆభరణాలుగానే భావించాలి. అలా అయితే మనం ఈ దేహాత్మ భ్రాంతిని పోగొట్టుకోగలుగుతాం. అందుకే ఆభరణాలుగా భావించిన ఆయుధాలను ఇప్పుడు యుద్ధంలో వాటిని ఉపయోగిస్తుంది ఆవిడ. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. శ్రీచక్రం మీద ఆరూఢమై వచ్చింది ఆవిడ. సర్వాయుధ పరిష్కృత గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. అక్కడికి ఆవిడ వచ్చి ఏనుగు మీద ఒక దేవత రూపంలో వచ్చి, గుర్రం మీద ఒక దేవత రూపంలో వచ్చి బండాసురుడనే అజ్ఞానాన్ని సంహరించడానికి నిలబడి ఉండగానే గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని అనేటువంటి ఇష్టసఖి గేయచక్రాన్ని అధిరోహించి వచ్చింది. ఏమిటి గేయచక్రం అంటే? మన శరీరంలో ఉండే త్రికూటం. శ్రీచక్రంలో అయితే త్రిభుజాకారం ఉంటుంది మధ్యలో, మేరువుకి మధ్యలో త్రిభుజాకారం ఉంటుంది. ఆ త్రిభుజాన్ని సరిగ్గా గేయచక్రం అంటారు పరిభాషలో. ఎందుకంటే ఇలా 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 మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా పైకి వస్తుంది. దాన్నే గేయచక్రం అంటారు. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఆ త్రిభుజాకారంలోకి అమ్మవారు వస్తుంది. మనం అర్చించిన కొద్దీ, మన శ్రద్ధ భక్తి పెరిగిన కొద్దీ అమ్మవారు అందులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అనుమానం వేళ శ్రీచక్రం అంటే అంత గొప్పది. అది ఇంట్లో ఉండడమే పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకని ఆ త్రిభుజాకారంలోకి వస్తుంది. అందుకని గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అన్నారు. మనం శరీరంలో అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే త్రికూటం అంటారు. 3 గుణాలు మనని బాగా మోసం చేస్తున్నాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఎప్పుడూ జీవుడు ఈ 3 గుణాల్లోనూ పైకి కిందికి తిరుగుతూ ఉంటాడు. అంటే చూడండి, క్షణంలో ఇక్కడి నుంచి మనం సత్వం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి తమోగుణానికి వెళ్ళిపోయి ఇదే త్రికూటం. త్రిస్థా త్రిపురమాలిని. లలితా సహస్రంలో చూడండి, త్రిస్థా ఏ నమః త్రిపురమాలిన్యే నమః. త్రిస్థ అంటే త్రిగుణస్థ. ఎప్పుడు ఈ శక్తి, జీవశక్తి 3 గుణాల్లో తిరుగుతూ ఉంటుంది. ఒక చోట ఉండదు. ఇది కాసేపు మంచిగా ఆలోచిస్తుంది ప్రశాంతంగా, కాసేపు పోటీ పడుతుంది ఎవరితోట, మళ్ళీ తర్వాత పోటీ పడి తేల్చాలి, అవసరమైతే చంపేయాలి. ఆ చంపేయాలనడమే తమో గుణం. మళ్ళీ ఆ తమో గుణం నుంచి కాసేపటికి ఒళ్ళు వేడెక్కిపోయాక ఏం ఉపయోగం, చంపేస్తే వాడు పైకి పోతాడు సుఖంగా, మనం లోపలికి పోతాం అంటే జైలుకి. అంతేగా మరి, చంపితే జరిగేది అదే. ఇంత ఆవేశం వచ్చింది, ఎవరన్నా పొడి చేసాం, ఏమైందంటే వాడే అదృష్టవంతుడు పైకి పోయాడు, మనం లోపల పోయాం, 25 ఏళ్ళైనా బయటికి రాము ఇక్కడ. అప్పుడు లోపలికి వెళ్ళాక ఏడుస్తాడు. ఆవేశంలో మరి అంత ఆవేశపడమని ఎవరు చెప్పారు ఇక్కడ? ఇదే మనలో ఉండే గుణాలని మనం చూసుకోవడమే గేయచక్ర
పరిప్రసారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని, ఆ దేవత పేరు మంత్రిని గమనించడం. మంత్రం అంటే మననాత్రాయతే ఇది మంత్రం. నీ మనస్సులో వచ్చిన ఆలోచనను ఎన్నిసార్లు తిరగేసి మరగేసి ఆలోచిస్తే నిన్ను అంతగా రక్షిస్తుంది. అది ప్రతి ఆలోచనని మరగనివ్వాలి, కరగనివ్వాలి, తిరగేయాలి. కాస్త ఆలోచిస్తే మంత్రిని పరిసేవిత. మంత్రుని దగ్గర పెట్టుకుని రాజుకి ఏదో ఆలోచన వస్తుంది. ఒక్కోసారి ఆవేశంలో ఉంటాడు. పీఠం మీద ఉన్నవాడు ఎప్పుడు చేసేయండి ఏమైనా సరే అంటాడు. చక్కని మంత్రి, ఒక ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా ఉండే మనిషి కనుక మంచి రాజనీతిజ్ఞుడైతే ఏమనుకోకండి కొంచెం ఆగండి, నేను చెప్తాను కదా అని కాస్త ఆయన చల్లారే వరకు ఆగి తర్వాత సలహా ఇస్తాడు. ఇది చేస్తే మనకే అపకారం అండి, మీరు ఏదో ఆవేశంలో అనుకుంటున్నారు, నా మాట వినండి కొంచెం అని చెప్తాడు. అదే మంత్రిని పరిశీలిత. మనలో కూడా మనకు వచ్చే ఆలోచనలన్నీ మంచివా, మధ్య రకానివా, చెడ్డవా అని మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఏ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. ఇది వారాహీదేవి ఆవిష్కరణలో చాలా ముఖ్యమైన అంశం. కిరి అంటే వరాహం. సంస్కృతంలో కిరి అన్న, కిటి అన్న వరాహం. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఏమో కిరికిరి పెట్టిండి అంటాడు. ఈ కిరి ఇదే. ఈ కిరి అంటే పంది, వరాహం. ఎందుకంటే వేటాడే జంతువుల్లో పందిని వేటాడడం చాలా కష్టం. అందుకే తెలుగులో ఒక సామెత, పందిని పొడిచిన వాడే బంటు, కందం రాసిన వాడే కవి అన్నారు. ఈ రెండు కలిపారు. తెలుగు పద్యాల్లో కంద పద్యం చాలా కష్టం. ఎందుకంటే దానికి నిబంధనలు ఎక్కువ ఉంటాయి. ఇన్ని అక్షరాలే ఉండాలి, ఇన్ని గణాలు ఉండాలి, ఇక్కడ ప్రాస ఉండాలి, ఇక్కడ ఈత ఉండాలి, చాలా నిబంధనలు ఉంటాయి. కంద పద్యం రాయగలిగిన వాడు ఏ పద్యమైనా రాయగలడు. అందుకని తెలుగులో సామెత, కందం రాసిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బంటు అంటారు. బంటు అంటే సైనికుడు, వేటాడే సైనికుడు. ఎప్పుడు వాడు గొప్పతనం తెలుస్తుంటే సింహాన్ని చంపడం, ఏనుగును చంపడం పెద్ద విషయం కాదు, అది గొప్పది కాదు. పులిని చంపడం, లేడీని చంపడం అసలే గొప్ప విషయం కాదు. పందిని పొడిచిన వాడే బంటు అంటారు. ఎందుకని? సింహాన్ని వీడు వేటాడే ప్రయత్నం చేశాడు అనుకో, అయితే వీడు వేటాడుతాడు, లేకపోతే అది వేటాడుతుంది. ఫైనల్ అయిపోయింది మ్యాచ్, అక్కడ ఒకటే దెబ్బ. పులేనా అంతే. ఏనుగు తొక్కింది, తొండంతో పెట్టి విసిరిందంటే మళ్ళీ సిక్సరే, మళ్ళీ ఎక్కడ కనబడ్డ, ఎక్కడ గ్రౌండ్ దాటిపోతాడు. అంటే పులిని, సింహాన్ని, ఏనుగును వేటాడితే మ్యాచ్ డ్రా అయిపోతుంది, తేలిపోయింది. ఈ పంది సమస్య ఏమిటంటే అది జావదు, వీడిని చంపదు. అందుకే పందిని పొడిచిన వాడే బంటు అన్నారు. పంది జావదు. ఎందుకని? కిరికిరి తిరుగుతుంది. అక్కడి నుంచి చెరువులో దూకుతుంది, గుంటలో దూకుతుంది, చెట్టు పక్కన దూకుతుంది, చెట్టు త్వరలో దూరిపోతుంది, చెట్ల మధ్యలో దూరిపోతుంది, చిన్న పొద ఉంటే దూరిపోతుంది. వీడు వేటగాడు గుర్రం మీద ఉన్నాడు, వీడు ఎక్కడ పడితే అక్కడ దూరలేదు. అందుకే పూర్వం రాజుల కథలు పురాణాల్లో గమనించండి. పందిని వేటాడుతూ దారి తెప్పాడంటారు. సింహాన్ని వేటాడేవాడు దారి తప్పడు, అది చూపిస్తుంది స్వర్గానికి దారి. వీడు దారి ఎందుకు తప్పుతాడు? పందిని వేటాడేవాడే దారి తప్పుతాడు. ఎందుకంటే అది దొరకదు, వీడు చావడం, వాడు దాన్ని చంపడం, వీడిని చంపదు, తిప్పలు పెట్టేస్తుంది. చివరికి అలిసిపోతాడు, మున్యాస్యం మనకి ఎడతాడు. అక్కడ ఎవరో మునిగారు అమ్మాయి మొక్కలకి నీళ్ళు వస్తుంది, అంతే, పెళ్ళైపోయింది లెక్క. శకుంతల కథ అంతా అలాగే వచ్చింది. అందుకే ఎప్పుడు ఆడాళ్ళు ఎప్పుడు మొక్కలకు నీళ్ళు ఇవ్వకూడదు, ప్రమాదం. మొగాళ్ళనే పోయమని చెప్పాలి, గొడవ లేకుండా. ఇదే కిరికిరి అనే మాట మనకి తెలుగు భాషలో ఎందుకు వచ్చింది? పంది తిరిగినట్టే కిరికిరి, ఇటు తిరుగుతుంది, అడు తిరుగుతుంది. సరిగ్గా ఇక్కడ దేనికి వాడారు? కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఇక్కడ దండనాథుడు అంటే సేనానాయకుడు. ఆవిడ మొత్తం అనేక వరాహ సైన్యంతో వచ్చింది. వారాహీదేవి అంటే వరాహమే కదా చుట్టూ ఉండేవి. కొన్ని వేల వరాహాలు వచ్చాయి. ఇక్కడ భయంకరమైన మురికిని హరించాలంటే వారాహి రూపం ధరించాలి. ఈ మురికి ఏమిటి? ఈ దేహమే నేను. ఎన్ని ప్రవచనాలు వింటున్నా, ఎన్ని గ్రంథాలు చదువుతున్నా, ఎన్నిసార్లు భగవద్గీత చదివినా ఈ దేహమే నేననే భావన పోతే ఇది పెద్ద మురికి. ఆ మురికిని ఆవిడే హరించాలి. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. దానికి దండనాథుడు ఎవరో తెలుసా? మన మనస్సే దండనాయకుడు. ఈ మురికిని హరించాలంటే మనస్సు సేనాపతి కావాలి. మనస్సు ఎటువంటిది అంటే నువ్వు సరిగ్గా వినియోగించుకోగలిగితే నీకు బ్రహ్మాండమైన సేవ చేస్తుంది. నువ్వు కానీ దానికి దాసుడు అయ్యావా నిన్ను నాశనం చేస్తుంది. అంచేది మన మనస్సుకు మనం అధిపతులం కావాలి. అందుకే కిరిచక్రరథారూఢ దండనాథ పరిష్కృత జ్వాలామాలినికాక్షిప్తవన్ని ప్రాకార మధ్యగా. అప్పుడు అలా అజ్ఞానాన్ని జయిస్తే మన యోగాభ్యాసం ద్వారా ఇక్కడికి పెడతాం. ఇక్కడ జ్వాలామాలిక అగ్ని రూపంలో అమ్మవారు
ఉంటుంది అక్కడ. అందుకే జ్వాలామాలనిక క్షిప్త ఆక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా అగ్ని ప్రాకారం మధ్యలో ఉంటుంది. అంటే ఇంక ఇక్కడ ఎప్పుడు బుర్ర మీద మీరు చేయి పెట్టుకుని చూసుకోకుండా వేడిగా ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ అగ్ని ఉంటుంది ఖచ్చితంగా. మాడు పగిలిపోయింది, మాడిపోతుంది అంటారు. అందుకని ఇక్కడ వేడిగా ఉండి శరీరం అంతా చల్లగా ఉన్నా ఇక్కడ వేడిగా ఉంటుంది. ఎందుకంటే మెదడు దగ్గరగా ఉండే ప్రదేశం, ఆలోచన వల్ల వేడెక్కుతుంది. ఆ జ్వాలామాలినిక అనేది చతుర్దశి తిథికి అధిష్టాన దేవత. అందుకే ఆ దేవతే వారాహి యొక్క ప్రధాన రూపం. అది మనం చతుర్దశి నాడు చెప్పుకోవడం మన అదృష్టం అని చెప్పాను నేను, అనుకోకుండా కలిసింది. జ్వాలామాలినిక క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా. ఎందుకు అగ్ని రూపంలో అమ్మవారు ఉంటుంది అంటే అజ్ఞానం భస్మం, జ్ఞానం అగ్ని. అందుకే దక్షిణామూర్తి చేతుల్లో అగ్ని ఉంటుంది. మీరు గమనించండి, దక్షిణామూర్తి విగ్రహంలో మన హిందూ దేవతల విగ్రహాలు ఏవి ఎవరో కూర్చొని కల్పించేసి దొరికిన ఆయుధాలు ఆభరణాలు పెట్టినవి ఒక అన్నీ తత్వాత్మకంగా ఉంటాయి, సింబాలిక్గా ఉంటాయి. దక్షిణామూర్తి చేతుల్లో అగ్ని ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అగ్ని లాంటిది. నేను భగవంతుడిని చేరాలి. అసలు ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ నేనే దేవుడు అంటున్నారు, అహం బ్రహ్మాస్మి అంటున్నారు. ఇదేమిటి, నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని తీవ్రమైన తపన ఉందే, లోపల పడే తపన, ఆ తపనే అగ్ని. జ్వాలామాలినిక క్షిప్త వన్ని ప్రాకార మధ్యగా ఆ తీవ్ర తపన అనే అగ్ని అజ్ఞానం అనేటువంటి భస్మాన్ని సంహరిస్తుంది ఖచ్చితంగా. అందుకని అజ్ఞానాన్ని సంహరించుకోగలగాలి. జ్వాలామాలినిక క్షిప్త వన్ని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. జ్వాలామాలినిక క్షిప్త వన్ని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఈ భండాసురుని యొక్క సైన్యాన్ని నిర్మూలనం చేయడంలో శక్తి మహాశక్తిని ప్రదర్శించింది. శక్తి అంటే ఇక్కడ కళలు, 64 రకాల యోగినులు ఉన్నట్టుగా శక్తి ఉన్నట్టుగా లలితా సహస్రంలో ఉంది మీకు. 64 కోటి యోగిని గణసేవిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి 64 కళారాజ్య 64 కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. 64 కళారాజ్య అన్న నామం వచ్చాక 64 కోటి యోగిని గణసేవిత అన్నారు. 64 కోటి అంటే 64 కోట్లు అనుకోకూడదు, అంత ఉండదు, 64 లెక్క. కోటి అంటే సమూహం అని అర్థం. సంస్కృతంలో కోటి అంటే సమూహం. 3 దేవతలు 33 కోట్ల దేవత అంతమంది లేరండి, ఉంటే చచ్చిపోతారు. అక్కడ కూడా ట్రాఫిక్ జాములు పెరిగిపోయి 33 మందే ఉన్నారు దేవతలు. 30 కోటి అంటారు. అంటే అర్థమైంది, 30 కోటి అంటే సమూహం, ఇట్స్ ఏ గ్రూప్. ఆ సమూహానికి 33 మంది. ఎవరా 33 మంది? ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు 12, 11, 23, అష్ట వసువులు 8 మంది, ఆ పైన అశ్విని దేవతలు 2. ఈ 33 మంది అమ్మవారి యొక్క మంత్రివర్గం. ఒక రాష్ట్రానికి మంత్రివర్గమే 40 మంది ఉంటే, అనేక కోటి బ్రహ్మాండాన్ని పరిపాలించే అమ్మవారి మంత్రివర్గంలో 33 మంది ఉంటే తప్పేదేముందండి? చాలా తక్కువ మంత్రివర్గం. పైగా అమ్మవారి మంత్రివర్గంలో కార్పొరేషన్ చైర్మన్లు ఉండరు, కేవలం మంత్రులే ఉంటారు. అమ్మవారు అలాంటి వాళ్ళని పెట్టదు, 33 మందిని ఉపయోగించే వాళ్ళే పెట్టింది. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు 2. వాళ్ళ దేవతల డాక్టర్లు. అశ్విని దేవతలు సామాన్యులు కదా, వాళ్ళు వైద్యం చేస్తారు. 2 డాక్టర్లు ఉండాలి కదా ప్రపంచం పరిపాలించడం, వైద్యారోగ్య శాఖ లేకపోతే ఎలాగా? అందుకని ఆవిడ మంత్రివర్గంలో 33 మంది ఉన్నారు. అంటే దేవతల సంఖ్య 33. 3 కోట్లు లేదు, 30 కోట్లు లేదు, మనం పెంచేయకూడదు అనవసరంగా. వాళ్ళు పెరగరు, ఎప్పుడు 33 మందే ఉంటారు. నేను ఏదో అవధానం చేస్తుంటే సరదాగా అడిగారు, భారతదేశం జనాభా స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు ఉందండి, ఇప్పుడు 140 కోట్లు అయిందండి, ప్రపంచం అంతా కూడా 800 కోట్లు అయిందండి, దేవతలు ఏమిటండి ఎప్పుడు 33 కోట్లే అంటారు, ఇంకా పెరగరా అన్నారు. నేను చెప్పాను సమాధానం, మనం పెట్టే నైవేద్యాలకి వాళ్ళలో సంతానోత్పాదక శక్తి తగ్గిపోయింది నాయన, అందుకే పెరగట్లేదని చెప్పాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు, రకరకాల నిల్వ పదార్థాలని దేవుడికి ఏదైనా పర్వాలేదు అని పెట్టేస్తున్నాం కదా, ఇవన్నీ తినేసి దేవతలకు కూడా సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం వచ్చిందమ్మా. ఏం చేస్తారు మరి ఓపిక లేకపోతే? లేకపోతే దేవతల సంఖ్య పెరగదు. నిజానికి ఎప్పుడూ పెరగదు, ఎప్పుడూ 33 మంది. ఎంత లోకం పెరిగినా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఎలా చూసుకుంటున్నారు? మనలోనే ఉండి చూసుకుంటున్నారు. ఇంద్రుడు ఎక్కడ ఉంటాడంటే చేతుల్లో ఉంటాడు. విష్ణువు ఎక్కడ ఉంటాడంటే మన పాదాల్లో ఉంటాడు. తన్నో విష్ణురుక్రమ. ఉరుక్రమ అంటే వేగంగా ముందుకు వెళ్ళడం. విష్ణురుక్రమ, వేగంగా ముందుకెళ్ళేవేవి పాదాలు. పాదాల్లో ఉండే శక్తి విష్ణువు. విష్ణువు వచ్చి మన కాళ్ళలో కూర్చుంటాడని కాదు, అక్కడ పాదాల్లో ఉండే శక్తి. తన్నో విష్ణురుక్రమ. చేతుల్లో ఉండే శక్తి ఇంద్రుడు, ఈ చెవుల్లో ఉండే శక్తి దిగ్గజాలు,
సరిగ్గా ఈ నాసికలో ఉండేటువంటి శక్తి వాయువు, వాక్కులో ఉండే శక్తి అగ్ని. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు, అందులో చదువుతున్న మంత్రాలే కదా. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు, నాలోంచి మాట బయటకు వస్తుంది అంటే కేవలం నాలుక కారణం కాదండి, లోపల ఉండే ఉష్ణశక్తి అగ్ని కారణం. ఆ ఉష్ణశక్తి లేకపోతే వాక్కు రాదు. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు, అగ్ని వాగ్రూపంలో ముఖంలో ఉన్నాడు అని వేదమే చెబుతోంది స్పష్టంగా. అందుకని దేవతలు ఎక్కడో లేరు, 33 మంది ప్రతి శరీరంలోనూ ఉన్నారు. అంచేత ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలు వీటికి అధిష్టాన దేవతలు గుర్తించగలిగితే ఆ దేవతగా మనమే ఉన్నామని మనకు తెలిసిపోతుంది. అహం బ్రహ్మాస్మి, ఇంకా చెప్పాల్సింది లేదు. అది జ్ఞానం, పొందవలసిన జ్ఞానం అది. అందుకని అక్కడ చెబుతున్నారు దాన్ని. జ్వాలామాలినికాక్షిప్తవన్ని ప్రాకారమధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. శక్తి విక్రమం, ఈ శక్తి ఏమిటంటే 64 కళలు. అందుకే చతుషష్ఠి కళారాధ్య. 64 కళల్లో మనం ఎవరమైనా ఎన్ని నేర్చుకున్నామో, పిల్లలకి ఎన్ని నేర్పుతున్నామో దయచేసి ఆలోచించండి. చిన్నప్పుడే వాడికి కాస్త అమరకోశం నేర్పాలి, ఆంధ్రనామ సంగ్రహం నేర్పాలి, పద్యాలు నేర్పాలి, కవిత్వం చదివించాలి, వాడు రాయక్కల చదివితే చాలు, సంగీతం నేర్పాలి, నాట్యం నేర్పాలి. బొమ్మలు వేసేవాడిని బొమ్మలు అవి వేస్తూ కూర్చుంటే పరీక్షల్లో ఎలా పాస్ అవుతావు? పెదవ పరీక్ష పాస్ అయిపోయినా పర్వాలా, వాడు రవివర్మంత గొప్పవాడు అవుతాడు, నీకేంటి అభ్యంతరం? మనకి ఎంతసేపు ఈ పరీక్షలు మార్కులు చంపేయడం పట్టుకుని. పిల్లలందరికీ ఏదో ఒక కళ వచ్చేలా చేయండి. వాడు పిచ్చి గీతలు గీస్తుంటే గోడల నిండా చార్ట్ పేపర్లు పెట్టి దాని మీద గీమని చెప్పండి, పిచ్చి గీతలని పేరు పెట్టకండి. వాడు గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, మీకేం తెలుసు? వాడు పిచ్చి పాటలు ఏవో పాడుతుంటే మంచి పాటలు ఏం పాడాలో చెప్పండి, పాడొద్దని చెప్పకండి. ఏ పాట పాడాలో చెప్పండి. త్యాగరాజ సంగీతం వినిపించండి, బాలమురళీకృష్ణ గారి గొంతు వినిపించండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొంతు వినిపించండి. ఎవరో ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టు, ఏ బూదిలో ఏ అగ్ని ఉందో ఎవరికి తెలుసునండి. కళల్ని ప్రోత్సహించాలి. ఆ కళలు ప్రోత్సహింపబడితే సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా ఏం తెలుసుకుంటాడు? చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. ఆ శక్తి సైన్యం అంటే కళా సైన్యం. ఆ కళలు నేర్చుకోవడం ద్వారా, సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. అది కూడా నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. శక్తి సైన్యం తర్వాత వచ్చిన నామం అండి నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ కళాభ్యాసం అనేది ఉండాలి, అది నిత్యము కొనసాగాలి. మామూలుగా పౌరాణికంగా అర్థం చెప్పుకుంటే ఆవిడ ఇష్టసఖులలో నిత్య అని ఒక దేవత ఉంది. ఆవిడెవరో తెలుసా? నిత్యా కళ. అమావాస్య నాడు కూడా ఉండేటువంటి కళ నిత్యా కళ. అది ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. దానికి ప్రమాణం ఏమిటంటే నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. నిత్య అనే కళ షోడశికారూప అంటే 16వ కళ. అంటే మనకి 15 తిథులు ఉన్నాయి, 16వది అమావాస్య. అమావాస్యతో ప్రారంభించాలి లెక్క, తిథులు కావాలంటే. అమావాస్య నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి పాఠ్యమే విధియ తదియ పూర్ణిమ. 15 + 1 16 కదా. అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డు, అందరికీ తెలుసు, కానీ ఉంటాడు, మనకు కనపడ్డు. మనకు కనపడకపోతే లేడంటే అలాగా. భండ పుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురుడు చనిపోలేదు ఇంకా, వాడు పుత్రులు వచ్చారండి. అంటే అజ్ఞానం నుంచి ఇంకా పుత్రులు పుడుతూ ఉంటారు. అజ్ఞానానికి పుత్రులు ఏంటో తెలుసా? రాగం, మోహం, కామం, క్రోధం. ఇవి కామక్రోధ లోభ మోహ మతమాస్యల ఈ దేహం పట్ల ఉండే భ్రాంతి కారణంగా కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. ఆ కోరిక తీరకపోతే నేను చచ్చిపోతాననుకోవడం మోహం. ఆ కోరిక నాకు తీరిందని గర్వించడం మదం. ఆ కోరిక నాకు తీరకుండా ఇంకోటికి తీరిందే అనుకోవడం మాత్సర్యం. అన్నింటికీ మూలం కోరికేనండి, ఆలోచించండి. అందుకే అమ్మవారు భండాసురుడి మీద ప్రయోగించిన చివరి అస్త్రం ఏమిటో చెప్పుకుంటాం 2 నిమిషాల్లో, అంతో మొత్తం కథ బదలవుతుంది. ఆ చివరి అస్త్రం చాలా బలం. ఇన్ని చేసినా వాడు సావలేదు, వాడు అలా ఉంటూనే ఉన్నాడు. ఎక్కడ వాడు పిల్లల్ని పంపించాడు. ఇంకా ఆ బండాసురుడు పిల్లలంటే పౌరాణికంగా ఏదో వాడో జండాసురుడు రండాసురుడు ఎవడో ఉంటాడు అక్కడ, అది పెద్ద విషయం కాదు. అజ్ఞానానికి పిల్లలంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు. ఇవి బాగా పట్టి పీడిస్తూ ఉంటే అజ్ఞానాన్ని ఎలా జయిస్తాం? బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. తర్వాత చెబుతున్నాడు దానికి ఉపాయం. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఇందులో మంత్రిణి అనేటువంటి సేనానాయకురాలు వచ్చి, అమ్మా విషంగుడు అనేవాడిని చంపేశానమ్మా, వాడు భండాసురుడు సైన్యంలో చాలా ముఖ్యమైన వాడు, వాడిని చంపేశా, వాడు మొత్తం స్టాఫ్ లీడర్ అమ్మా, వాడిని లేపేశామని చెప్పింది. మంచిదే, మంచి పని చేసామంది. అంటే
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. విషంగుడు అనే రాక్షసుని సంహరించింది. మనలో ఉండే అజ్ఞానం పోవాలంటే విషంగుణ్ణి మనము సంహరించాలి. విషంగ అంటే విశేష సంగ. దేంతో మనం ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటున్నామో అదే విషంగ. దాన్ని తగ్గించుకోవాలి. ఇది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేను, నలుగురు ఉంటే కానీ నాకు తోసదు, అదో జబ్బమ్మ. ఎవరికైనా డాక్టర్కి చూపించుకోండి. ఏం నలుగురు ఎందుకు ఉండాలి నీ చుట్టూ? నువ్వు ఏమైనా అమ్మవారు ఎక్కడ? పరివార దేవతలు ఉండాలి. నువ్వు ఒక్కతివే ఉండాలి, నువ్వు ఒక్కడవే ఉండాలి, జపం చేసుకోవాలి. ఎందుకు నలుగురిని కోరుకుంటున్నావు? నువ్వు నలుగురు లేకుండా ఒక్కడమే ఉండడానికి అలవాటు పడాలి. అదే విషంగవధ. విశేష సంగ విషంగ. ఆ విశేషమైన అటాచ్మెంట్ వద్దు ఎవరితో. బాధ్యతలు చేయొద్దని కాదండి. ఇక్కడ భార్యతో హాయిగా ప్రేమగా ఉండాలి, సరసంగానే ఉండాలి, భర్తతోనూ అలాగే ఉండాలి, పిల్లలతోనూ అలాగే ఉండాలి. వాళ్ళ బాధ్యత అన్నీ తీసుకోవలసిందే, కానీ అటాచ్మెంట్ వద్దు. వింటే విన్నారు, లేకపోతే లేదు. మనం చెప్పవలసింది చెప్పాం, వదిలే ఆ విషయం. అమ్మవారు చూసుకుంటుంది. అది లెక్క, అది లెక్క. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఇది ప్రయత్నించుకోండి. అంతేకాదు ఎవరో మారట్లేదు ఇంట్లో అని మీకు అనిపించింది, వీళ్ళు మారాలి, లేకపోతే సంసారం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వినట్లా. ఎవరికి చెప్పకండి అమ్మ. ఊరికే వాళ్ళని కూర్చోబెట్టి ఉపదేశాలు చేయకండి. ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ వీడి మీద సంసారం అంతా ఆధారపడింది, వీడు మారట్లేదు, నేను ఏం చెయ్యాలి ఆడదాన్ని అని దండం పెట్టండమ్మా. 24 గంటల్లో దుర్మార్గుణ్ణి సన్మార్గుణ్ణి చేయగల శక్తి ఆవిడకు ఉందమ్మా. అనుమానం ఏం లేదు ఆ విషయం. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని. జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని. జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. విధిన్ భగ భగ మండనిమ్ము, విధిన్ భగ భగ మండనిమ్ము, శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్. ఇంట బయట ఎవరి వల్ల మనకు తలనొప్పి వస్తున్నా సరే వాళ్ళని తిట్టకండి, వాళ్ళతో మాట్లాడకండి, అమ్మవారితో మాట్లాడండి. నాకు తలనొప్పి అయిపోయింది, ఏంటి సంత? చావాలా బతకాలా? చావడానికి లేదు, ఉండడానికి లేదు, పెద్ద శని అయిపోయింది. ఒక్కసారి అమ్మవారికి విజ్ఞప్తి చేయండి అమ్మ. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆవిడికి భక్తుడే ముఖ్యం, భక్తురాలే ముఖ్యం. ఈ భక్తుడు కోసం, భక్తురాల కోసం యావత్ ప్రపంచాన్ని గిరగిర తిప్పేస్తుందమ్మా. అనుమానమే లేదు. అక్కడ గిరగిర తిప్పేస్తుంది ఒక్క దెబ్బ. సినిమా రీలు మొత్తం మార్చేస్తుంది. మర్నాటక సీన్ మారిపోతుంది ఇంట్లో. మనమే ఆశ్చర్యపోతాం, ఇదేమిటి ఇలా మారిపోయాడని. జీవుణ్ణి మార్చడం దేవుడి వల్ల అవుతుందమ్మా, మరో జీవుడి వల్ల కాదు. మరో జీవుడి వల్ల కాదు, దేవుడి వల్ల అవుతుంది జీవుణ్ణి మార్చడం. ఆ దేవుడికి విజ్ఞప్తి చేయాలి. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏం ఉపయోగాలు లేవు, ఇవన్నీ డబ్బులు ఖర్చు తప్ప. ఎవరి చేతో చెప్పింది మారడం. వాడికో జీవలక్షణం ఉంది, వాడో భండాసురుడు. పడాల్సిన అస్త్రం పడితే కానీ వాడు మారడం. అందుకని మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. అటాచ్మెంట్ తగ్గించండి, అటాచ్మెంట్ తగ్గించండి. ఊరికి పెంచుకోకండి. ఇక్కడ బాధ్యత చేయడం వేరు, అటాచ్మెంట్ వేరండి. బాధ్యతలు మన ఎక్కల. 90 ఏళ్ళ ఆవిడ కూడా మునిమానవరాలో మనవడితో సరదాగా మాట్లాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. కానీ వాళ్ళు వెళ్ళిపోగానే మామూలుగా ఉండాలి తప్ప, ఏమిటో నాతో ఎవరో మాట్లాడడం మానేశారు. యమధర్మరాజు మాట్లాడదమ్మా 10 నిమిషాల్లో, తిన్నగా ఉండు. వెంటనే ఫోన్ వస్తుంది నీకు. ఎవడు మాట్లాడేది? 90 ఏళ్ళు వచ్చాక ఇంకా మాట్లాడేది అనుకుంటా, బుద్ధి లేకుండాను. ఇప్పుడు మాట్లాడారు, మాట్లాడతాం, వెళ్ళిపోయారు, ఊరుకుంటామండి, అంతే. ఊరుకోవాలి. వాళ్ళు ఏదో పని ఉంటే, వాళ్ళు యువకులు, వాళ్ళకి బోళ్ళు పనులు ఉంటే మనతో కూర్చుంటారా? మంచిదమ్మా, జాగ్రత్త, వెళ్ళు అంతే. ఊరికే మనం వెంటనే నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, ఏదో జపంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు 90 ఏళ్ల వార్ధక్యం మంచంలో ఉన్నది కూడా అమ్మవారు ఉన్న పర్యంకం మీద ఉన్నంత హాయిగా ఉంటుందమ్మా. హాయిగా ఉంటుంది. అది వ్యాధిలా ఉండదు, వ్యాధిలా ఉండదు. అది పంచబ్రహ్మాసనాసీనా అన్నట్టుగా ఆవిడ ఎలా పర్యంకం మీద కూర్చుందో మన రోగి మంచం కూడా అలాగే ఉంటుందట. అమ్మయ్య, అందరూ నన్ను వదిలేశారు, సుఖంగా జపం చేసుకోవచ్చు, గొడవలేదు. ఎవరు మన ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, కోరికలు కోరేవారు లేరు, భయపడేవాళ్ళు లేరు. ఇంత తిండి ఏదో తిన్నాం కదా, 90 ఏళ్ళకి ఏం కావాలి, కాస్త ఏదో తింటే చాలు కొద్దిగా, ఇక జపం చేసుకోవచ్చు. అలా ఏకాంతాన్ని ప్రేమించాలి.
అదే విషంగవధతోషిత విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత. మన వారాహీదేవి చేసిన పని ఏమిటో తెలుసా? విశుక్ర ప్రాణకరణ, అమ్మవారి సైన్యానికి నాయకురాలు కాబట్టి లలితాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు జయము జయం, నేను విశుక్రుడు అనేవాడి ప్రాణాలు హరించా అని చెప్పింది. ఎవడు ఈ విశుక్రుడు? అమ్మవారి భండాసురుడు సైన్యంలో ఒక ప్రధాన వీరుడు. అది పౌరాణికమైన కథ. శుక్ర అనే మాటకు అర్థం గమనించండి, నేను ప్రత్యేకంగా చెప్పక్కల. శుక్రం అంటే పురుష వీర్యం, విశుక్ర అంటే విశేష శుక్ర. మన సంతానం మీద మనకు ఉండేటువంటి వ్యామోహం ఉందే, ఇవాళ ఇద్దరున్నా సరే 200 కోట్లు సంపాదించినా సరే ఎవరికి సంతృప్తి లేదు. మా తోడళ్ళు ఉన్నాడంటే ఆ 400 కోట్లు ఇచ్చాడు, నేను ఇంకా తక్కువ ఇచ్చా, ఎదవేడుపు అంటారు దీన్ని. ఇక్కడ నువ్వు ఎంత ఇచ్చినా నీకు వృద్ధాశ్రమం ఖాయం రాసిపెట్టుంది అక్కడ. అనుమానం వెళ్ళ, నీకు మిగిలేదు 2 తమలపాకల, ఇంకేం లేదు ఇక్కడ. అసలు ఇంత ఇమ్మని ఎవడు చెప్పాడు? ఇవ్వడం కోసం ఎంత సంపాదించడం ఏంటి? కేవలం దంపతులు వాళ్ళ కోసం, పిల్లలకి తిండి బట్ట వసతి ఏర్పాటు చేయడం కోసమే సమర్పిస్తే లక్షలు చాలండి, కోట్లు కూడా అక్కల్లా. కానీ వాళ్ళు 100 కోట్లైనా సంతృప్తి లేదే. ఇన్ని వ్యాపారాలు చేయడం, మళ్ళీ కొడుక్కి ఇవ్వడం, మళ్ళీ ఈయన వ్యాపారంలో కూర్చోవడం, ఇంకా వాడు పెద్దాడవ్వాలని చూడడం, ఎప్పటికీ తగ్గించుకొని ఇదే విశుక్ర ప్రాణహరణ. సంతానం శుక్రుడు అంటే సంతానం. శుక్రుడు స్త్రీ గ్రహం, సంతానకారకుడు కూడా శుక్రుడే జ్యోతిష్శాస్త్రం ప్రకారం. శుక్రగ్రహం వక్రిస్తే సంతానం కలగదు. అందుకని విశుక్ర, ఆ శుక్ర అంటే సంతానం, విశుక్ర ప్రాణకరణ. ఈ సంతానం మీద విశేషంగా ఉండే వ్యామోహం ఉందే, అదే విశుక్రుడు. వాడి ప్రాణాలు హరించింది వారాహిదేవి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అప్పటికీ భండాసురుడు సావలా. వాడు విఘ్నయంత్రం కల్పించాడు, దాని పేరు జయ విఘ్న యంత్రం. భాస్కరాచార్య వ్యాఖ్యానంలో ఉంటుంది. జయ విఘ్న యంత్రం ఇతరులకు విఘ్నం కలిగిస్తుంది, వాడికి జయం కలిగిస్తుంది. దాన్ని జయ విఘ్న యంత్రం అంటారు. ఆ విఘ్న యంత్రం ప్రయోగించి ఆవిడేం చేసింది? విఘ్నేశ్వరుడు అప్పుడు పుట్టాడు మనకి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. తనతో పాటుగా సదాశివుడుగా పర్యంకం మీద ఉన్నాడే, ఆయన ముఖంలోకి ఓసారి చూసింది, ఏమిటి గోలని. ఆయన ఒక్కసారి ఆయన కాంతులు ఈవిడి మీద ప్రసరింపజేశాడు. అంటే శ్రీచక్రంలో మీరు గమనించండి, అర్చన చేసే వాళ్ళకి తెలుస్తుంది. పైకి 4 కోణాలు ఉంటాయి, కిందకి 5 కోణాలు ఉంటాయి. పై 4 కోణాలని శివ కోణాలు అంటారు, కింద 5 కోణాలని శక్తి కోణాలు అంటారు. అంటే ఏంటో తెలుసా? ఈ జీవితం అనేటువంటి మాయ నుంచి శివుడు పైకి లాగుతున్నాడు మనని 4 కోణాలతో, అమ్మవారు కిందికి లాగుతుంది. మనం కిందికే పోతున్నాం. ఎందుకని? అవి 4, ఇవి 5, ఒకటి ఎక్కువ. అది సమస్య. ఎప్పుడు ఈ జీవితం మీదకే ఉంటుంది మన దృష్టి. దీని నుంచి విముక్తి పొందుదాం అనుకో మనం. ఎన్నేళ్ళు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు పడినా సరే, ఈ రోగం ఒకటి తగ్గితే బాగుండు. క్యాన్సర్ వచ్చింది కానీ గొంతుకే వచ్చింది, మిగిలిన వాటికి రాలేదు. గొంతులో కాస్త టీ పెడితే ఏం చేస్తావు? నువ్వు ముఖ్యమంత్రికి పోటీ చేస్తావా? ఏంటే గొడవ? 90 ఏళ్ళు వచ్చాయి నీకు. ఇప్పుడు ఈ క్యాన్సర్ గొంతులోకి టీ వెళ్ళడానికి 10 కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళి. అంతేగాని అధోప్రాణం పోతే ఈ క్యాన్సర్ గొడవ లేదు, శరీరం గొడవ లేదు కదా అనుకోండి. ఇది ఒక్కటి తగ్గితే ఇదే అమ్మవారి కిందికి లాగుతుందమ్మా. శ్రీచక్రంలో కోణాలు ఎక్కువ, ఆవిడ కిందికి లాగుతుంది. ఆవిడకు సరదా. శివుడు ఏం చేస్తాడు? వద్దు పార్వతి వాళ్ళని ఏడిపించక అనవసరంగా, ఇదంతా మిథ్య అని ఆయన పైకి లాగుతాడు. అంటే మనం పైకి లాగినా కిందికి లాగినా అయ్యా అమ్మ తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నామమ్మా, ఆనందంగా ఉండాలి. కిందికి లాగేది తల్లి, పైకి లాగేవాడు తండ్రి. పర్వాలేదు, తల్లిని పట్టుకుంటే ఆవిడే వదిలేస్తుంది అక్కడ. అమ్మా నేను పాడలే, నీకెందుకురా, నువ్వు పడేదేమిట్రా, మీ నాన్నగారు ఒళ్ళో కూర్చో, నేను చూసుకుంటానులే అని మనకి మోక్షం ఇస్తుంది. అయిపోయే లెక్క. తండ్రి ఒళ్ళో ఆవిడే కూర్చోబడుతుంది. అంత దయామయ్య ఆవిడ. అజ్ఞానంలో ఉంటానంటే, ఉండరా నీకు సరదాగా ఉందిగా, ఉండు, నాదేం పోయింది అంటుంది ఆవిడ. ఆడుకుంటుందండి. నేను ఆట తట్టుకోలేనమ్మా, నన్ను కరుణించంటే వెంటనే కరుణిస్తుంది ఇక్కడ. అదే ఈ నామానికి అర్థం. మహాకామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహరిచిత. వెంటనే కామేశ్వరుని యొక్క ముఖంలోకి చూడగానే విఘ్నేశ్వరుడు పుట్టాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అటువంటి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఆ విఘ్నేశ్వరుడి ప్రభావంతో విఘ్నయంత్రం తొలగింది. అప్పటికి కూడా వాడు చావలా. కరాంగుళిన కోత్పన్న భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఆ విఘ్నయంత్రం ప్రదర్శించిన తర్వాత వాడేం చేశాడు? నిర్ముక్త శస్త్రాలు, అనేక రకాల బాణాలు వేశాడు. గమనించండి ఈ నామాన్ని జాగ్రత్తగా. నిర్ముక్త అని వాడాడు వ్యాస మహర్షి, తక్కువ కూడా కాదు. ఎందుకంటే నిర్మోకం అంటే పాము కుబుసం.
నిర్మోకం అంటే పాము కుబుసం. ఊరికే నిర్ముక్త అంటే సంస్కృతం తెలిసి మనం విడవబడినా అని అర్థం చెప్పుకోకూడదు. అంతరార్థం వేరుగా ఉంటుంది. ఎప్పుడు పదార్థం వేరు, పరమార్థం వేరు. పదార్థం ఎంత తాజాగా ఉంటే అంత బాగుంటుంది, పరమార్థం ఎంత నెల ఉంటే అంత బాగుంటుందమ్మా లెక్కది. పదార్థం వేరు, పరమార్థం. పరమార్థం అంటే ఇప్పుడు మనం పొందుతున్న జ్ఞానం, ఇది ఎంత నెల ఉంటే అంత బాగుంటుంది. అదే పదార్థం అయితే దోశలు ఎంత వేడిగా ఉంటే అంత బాగుంటాయి, ఎంత తాజాగా ఉంటే అంత బాగుంటాయి. పదార్థం ఎంత తాజాగా ఉంటే అంత బాగుంటుంది, పరమార్థం ఎంత నిలవ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానాన్ని మీ హృదయాల్లో మీరు ఎంత నిలవ చేసుకుంటే అంత బాగుపడతారు, అంత నిలవ చేసుకోండి. దాన్ని తోసేకూడదు, ఎవరికో వడ్డించేయడం కాదు. నేనంత విన్నానని చెప్పి మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పడం కాదు. ఇంకోళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నువ్వు ముందు ఆచరణలో పెట్టు. పరమార్థం నిల ఉండాలి, పదార్థం నిల ఉండకూడదు. ఆ పరమార్థం అంత గొప్పది. అందుకే ఇక్కడ ఏం చేశాడు భండాసురుడు, ఇంకా చావకుండా శస్త్రాలు వేశాడు. ఇక్కడ గమనించండి, నిర్ముక్త అని వాడాడు. అంటే నిర్మోకం. నిర్మోకం అంటే పాము కుబుసం. పాముకి భగవంతుడు ఇచ్చిన ఒక శక్తి చూడండి. పాము తన జీవితంలో 10-15 శరీరాలు ధరిస్తుంది. దానికి గొప్ప వరం ఇంకోటి ఇచ్చింది ఏంటంటే భగవంతుడు, దానికి దేహభ్రాంతి ఉండదు. ఎందుకో తెలుసా, దాని దేహాన్ని అదే విడిచిపెట్టేస్తుంది. అదే కుబుసం. పాము పుట్టల దగ్గర కుబుసాలు ఉంటాయి చూడండి, అచ్చం అది మీరు కదపకుండా ఉంటే పాము పడుకున్నట్టే ఉంటుంది తెల్లగా. సరిగ్గా తన శరీరాన్ని ఒక పొర విడిస్తే అచ్చం శరీరంలాగే ఉంటుంది. మనం కూడా మన శరీరాన్ని కుబుసం విడిచినట్టు విడవడానికి సిద్ధంగా ఉండాలమ్మా. ఇంకో జన్మ పొందడానికి లేదా మోక్షం పొందడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిర్ముక్త అంటే. నిర్ముక్త. నిర్మోకం అంటే కుబుసం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిని. వాడేవో బాణాలు వేసాట. అప్పుడు అమ్మవారి గొళ్ళుమండి, వేధవా నీ బాణాలెంత, నువ్వెంత, ఇప్పటికి 12 దాటింది, వదిలిపెట్టట్లేదు ఇంకా, నువ్వు ఎంతసేపు సంపుకు తింటావు ఇలాగా, నీ సంత ఏమిటో నేను చూస్తా అని వాడు వేసినవి చినుకులు, ఈవిడ వర్షిణి, వర్షం కురిపించింది అంతే లెక్క. వాడు ఒక బాణం వేస్తే ఈవిడ 100 బాణాలు వేసింది. అంటే మనం ఎప్పుడూ అజ్ఞానాన్ని జ్ఞానంతో సమృద్ధిగా జయించాలి. అజ్ఞానం ఒక్క బాణంతో మనల్ని పీడిస్తూ ఉంటే మనం జ్ఞానాన్ని 100 బాణాలతో వెయ్యాలి. జ్ఞానం అంటే సూర్యకిరణాలు. చీకటి ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. సూర్యకిరణం చూడండి, ఒక్క సూర్యకిరణం కింద పడినా చీకటి పటాపంచలవుతుంది. జ్ఞానకిరణం ఒక్కటి మనలో ప్రవేశించినా ఎంత చీకటినైనా పోగొట్టగలుగుతుంది అనుమానం వెళ్ళ. క్రమంగా ఉదయం 6ంటికి కొద్దిగా చీకటి ఉంటుంది, ఇంకా 7:30, 8, 9 అయింది అనుకోండి, చీకటి ఉండమన్నా మీకు దొరకదు, ఎక్కడుందో వెతుక్కోవాలి. సూర్యశక్తి అంత గొప్పది. ఈ జ్ఞానకిరణాలు మనలో ప్రసారం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు అమ్మవారు ఇంకో అస్త్రం వేసింది. కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతికి. మామూలుగా చావడం లేదు వీడు అని నారాయణమూర్తిని ఆజ్ఞాపించింది. నువ్వు అవతారాలు ఎత్తవయ్యాయింది. ఆయన వెంటనే అమ్మవారి 10 వేళ నుంచి 10 అవతారాలు ఎత్తాడు. ఏమిటవి? మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కి తథైవచ. గరుడ పురాణంలో చెబుతాడు వరుసగా. ఎవరైనా పోతూ ఉంటే ఏడవకూడదమ్మ. పోయిన వాళ్ళ దగ్గర కూర్చొని ఓ రాగాలు ఎట్టకూడదు. ఏడుపు వస్తుంది సహజంగా. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని చేయవలసిన పని ఏమిటంటే దశావతార స్మరణ చేయమన్నాడు అక్కడ. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కి తథైవచ. శ్లోకం కంఠస్థం చేయడం కూడా తేలిక. ఆ పేర్లే, అంతకంటే ఏం లేవు ఇక్కడ. 10 అవతారాల పేర్లు తలుచుకోండి, పైకి అనండి. అంతేగాని ఊరికే పోయావా వాడు ఇప్పుడు పోయాడు, రేపు మనం పోతాం, పెద్ద విషయం ఇక్కడ. పైగా ఏడుస్తూ ఉంటే ఇబ్బంది ఏమిటో తెలుసా? గరుడ పురాణం చదివి చెబుతున్నా. ఆ ప్రేత పోయినవాడు చాలా దాహంతో ఉంటాడు విపరీతంగా. మన కన్నీళ్లు కూడా తాగేస్తాడు వాడు ఆ దాహంలో. చాలా ప్రమాదం. అరగవు, ప్రేతకు అరగవు. మనం విడిచిపెట్టే తిలోదకాలు జలోదకాలు అరుగుతే కానీ కన్నీళ్లు అరగవు. కన్నీళ్లు తాగేస్తాడు. దాంతో ఇంకా ఏడుస్తాడు. మా ఆవిడ ఏడుస్తోంది, మా ఆయన ఏడుస్తున్నాడు, నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు అని వాడికి ఇక్కడికి రావడానికి చూస్తాడు. వచ్చే అవకాశం లేదు. ఇక్కడ శరీరం పోయింది. ఈ గింజుకుంటాడంటే నిజంగా అటువంటి వాళ్ళే దెయ్యాలు అవుతారు. ఆ స్థితి వాళ్ళకి కడకూడదు అంటే కన్నీళ్లు ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని వచ్చిన భగవన్నామాన్ని స్మరించాలి తప్ప శవం దగ్గర ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు. ఎవరి కోసమో అసలే ఏడవకూడదు. అది అంతకంటే అభినయం అనవసరం మనకి. వచ్చినవాడు వస్తాడు, పలకరించి పోతాడు. వాడి కోసం ఒకటి ఏడుస్తామా? ఇప్పుడు పోయిన వాడి కోసం ఏడుస్తున్నాం, మళ్ళీ వచ్చిన వాడి కోసం కూడా ఏడవాలి. ఇక్కడ దొంగేడుపులు అస్సలు పనికిరావు ఇక్కడ. అంతగా ఏమిటి దుఃఖం లేదా ఏమిటంటే లేదని చెప్పండి, మళ్ళీ రారు మన జోలికి. గొడవ లేదు. దుఃఖం ఉందో లేదో మనం తెలుసుకుంటామండి. వీళ్ళెవరు కామెంట్ చేయడానికి ఇక్కడ.
వచ్చిన కన్నీళ్ళని బట్టి దుఃఖసారాన్ని అంచనా వేస్తారా? పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. దానికి మనం కదిలిపోవలసిన అవసరం ఏం లేదండి ఇక్కడ. అందుకని మన సహజంగా మనం ఎలా ఉండాలో అలా ఉంటాం. అది చెప్తాడు, కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతికి. మనుషులు బాగుపడడం కోసం, దేహాత్మ భ్రాంతిని వదలడం కోసం, అజ్ఞానం పోవడం కోసం అమ్మవారు శ్రీమన్నారాయణమూర్తి చేత మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, రాబోయే కల్కి అవతారం, ఇన్ని అవతారాలు ఎత్తించిందండి. ఆవిడ మహాశక్తి ఎటువంటిదంటే, మహావిష్ణువు చాలా శ్రమపడి ఎత్తిన అవతారాలన్నీ ఆవిడ చేతి గోళ్ల నుంచి వచ్చాయమ్మ. అమ్మవారి యొక్క శక్తి అటువంటిది. అంచేత లలితాదేవి ఆరాధన చేశామంటే మహావిష్ణువు ఆరాధన వేరే చేయక్కల. ఆవిడ చేతి గోళ్లల్లో ఆయన ఉన్నాడు, ఆవిడ పక్కనే పడుకుని ఉన్నాడు వాళ్ళ ఆయనకి మళ్ళీ వేరే అక్కర్లేదు, ఇంక పక్కనే ఉన్నాడు ఆయన. బ్రహ్మ విష్ణువు అందరూ కిందే ఉన్నారు. అందుకని అమ్మవారి ఆరాధన అంత విశేషమైంది. చివరి మాట చెబుతున్నాడు, అప్పుడు కూడా సావలేదు. దశావతారాలు ఎత్తినా సావలేదంటే అర్థం ఏమిటో తెలుసా? రామాయణం చదువుతాం, మనం భారతం చదువుతాం. ఎందుకు చదువుతాం? రామాయణం చదివితే పుణ్యం అట కదా. ఆ పుణ్యం ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం కాల. పుణ్యం కోసం చదువుతావా తల్లి? జ్ఞానం కోసం చదవాలి. మనం ఏమైనా మారామా? సుందరకాండ చదవకముందు ఎలా ఉన్నామో చదవాకే అలాగే ఉంటే సుందరకాండ అనేది కొద్ది బందరకాండ అవుతుంది. అది బందర అంటే కోతి. చదివినా ఒకటే. ఒక యాత్రకు వెళ్ళామండి, యాత్రకు వెళ్ళి వచ్చాక మార్పు రావద్దా మనిషిలో? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా, ఒక యాత్ర చేశాక మార్పు రావద్దండి? ఆలోచించండి. కాశీ వెళ్ళకముందు ఒకలాగే ఉంటాడు, కాశీ వెళ్ళాక ఇంకా 4 కోట్లు నొక్కేస్తాడు ఇక్కడ. పైగా కాశీ ప్రసాదం కూడా అమ్మేస్తాడు అందరికీ. మరి ఇంకెందుకు వెళ్ళడం? పైగా నేను 100 మందిని తీసుకెళ్ళా, ఆర్టీసీ డ్రైవర్ నీకంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళాడు, ఆయనకి మోక్షం రావాలి. ఈ పాటికి రాదండి. అలాంటి పథకాలు ఉండవండి. భగవంతుడి దగ్గర ఉచిత పథకాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి మన ఓట్లు అక్కర్లేదు, వాళ్ళకి ఎన్నికలు ఉండవు దేవుడికి. అందుకని ఓట్లు ఉండవు అక్కడ. ఓట్లు లేనప్పుడు ఇలాంటివన్నీ లాలూచీలు ఉండవు అక్కడ. నువ్వు ఖచ్చితంగా ఉంటేనే మోక్షం, లేదా పో అంతే. ఏ పథకాలు ఉండవు అక్కడ. నువ్వు 100 మందిని తీసుకుని అనవసరం. నీ మనస్సు ఏమైనా మారిందా? అన్ని అవతారాలు ఎత్తినా మనస్సు మారదు. అప్పుడు కూడా అమ్మవారు వేసిన అస్త్రం ఏమిటో తెలుసా? అజ్ఞానం పోవట్లేదు. మహాపాశుపతాస్త్రాగ్నిదర్ధ అంటారు. మహాపాశుపతం అనే అస్త్రం వేసిందిరా. కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతికి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఆ అసుర సైన్యాన్ని మొత్తం, బండాసురుని యొక్క పరివారాన్ని మొత్తం మహాపాశుపతం అనే అస్త్రంతో జయించిందిట, చంపేసింది. వాడు చావలా, గమనించండి. సైన్యం మొత్తం పోయారు. మహాపాశుపతం అంటే పక్కగా అర్థం కావాలంటే శ్మశానం. శ్మశానానికి ఒక్కసారి వెడితే, ఎవరూ లేనప్పుడైనా వెడితే మనకు బాగా వైరాగ్యం కలుగుతుంది. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. కానీ వెళ్ళాలి. అలా 10 సార్లు వెడితే కలుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే మా అపార్ట్మెంట్ వెనకాలే శ్మశానం ఉంది. నేను దాన్ని అదృష్టంగా భావిస్తాను. ఇల్లు అక్కడ కొనుక్కున్నప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు, ఏమంటే శ్మశానం దగ్గర కొనుక్కున్న, తీసుకెళ్ళడం ఈజీగా ఉంటుంది, నీకెందుకు గొడవ అని చెప్పింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మా అపార్ట్మెంట్లో ఈ మధ్య చూస్తున్నాం, శ్మశానం ఉంటే ఉంది, మరి దాని మహిమో ఏమిటో మనకు తెలియదు. కానీ మా అపార్ట్మెంట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఏడాదిలోగా సంతానం కలిగింది. అంటే నాకు అనుమానం ఏంటంటే అక్కడి నుంచి పోయిన వాళ్ళు ఇందులోకి వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చాలామంది కొత్తగా పెళ్ళి లేని వాళ్ళకి సంతానాలు కలగట్లా. కానీ మా అపార్ట్మెంట్ మహిమ ఏమిటో నాకు తెలియదు. కానీ ఇటీవల విన్న వార్తలన్నీ నాకు ఆనందం కలిగించాయి. పెళ్ళైన ఏడాదిలోగా మా కోడలు విశేషం అండి, మా అబ్బాయి విశేషం అని చెబుతున్నారు. ఈ విశేషానికి సశేషం వెనకాల ఉందన్నమాట. అక్కడ పోయినవాడు ఎవడ ఇక్కడ చేరాడు. దగ్గరగా ఉంది కదా, ఎక్కువ ఖర్చులు లేవు, పైగా బస్సు ఫ్రీ. ఇక్కడ కూడా బస్సు ఫ్రీ. అక్కడ మహిళలకే ఫ్రీ, ఇక్కడ అందరికీ ఫ్రీ. ఎప్పుడు ఎటువంటి సెంటిమెంట్లు పెట్టుకోండి. మా శ్మశానానికి ముందు నుండి చెబుతున్నాను నేను. ఏమీ అశుభం జరగలేదు మాకు. మా ఇంట్లో అన్ని శుభాలే జరిగాయి. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, మనవరాలు పుట్టింది, నాకు పద్మశ్రీ వచ్చింది. ఇన్ని ఆభరణాలతో సుఖంగా ఉన్నాం. ఏం జరిగిందండి? పిచ్చి వాస్తు నమ్ముకుని కూర్చుంటారు ఇక్కడ. పైగా ఇప్పుడు చూడండి, మా ఇంటి దగ్గరికి వచ్చి ఇటు పక్క శ్మశానం ఉంది, ఇటు పక్క శ్రీ వైష్ణవ భవనం అని కట్టారు. ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నట్టు? జీవితంలో ఒకరోజు పెళ్ళి, ఒకరోజు మరణం, 2 తేలిగ్గా తీసుకోవాలండి. 2 తేలిగ్గా తీసుకోవాలి. శుభాశుభాలు 2 తేలిగ్గా తీసుకోవడమే జ్ఞానం. తీసుకోకపోవడమే భండాసురుడు. దాన్ని వధించడమే జ్ఞానం. తేలిగ్గా తీసుకోవాలి. ఓ రోజు పెళ్ళి, ఇక్కడ బాజాలు మోగుతూ ఉంటాయి. మాకు మధ్యాహ్నం రోజు 1 గంటకి వెనకాల మోగుతూ ఉంటాయి. నేను బాగా వైరాగ్యంలో ఉంటాను. నేను మనము అంతే కదా అనుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు తీసుకుపోతారో అవి మోగుతూ ఉంటాయి అనుకుంటాను నేను. అంతే జ్ఞానం అంటే దాన్ని పొందాలి. ఎందుకు వ్యతిరేకించాలి? అదే శ్మశానం అనే అస్త్రం, మహాపాశుపతం అంటే అదే.
ఆ అస్త్రం వేస్తే అంటే దానివల్ల ఎవరైనా పోగానే మనకు వైరాగ్యం కలగాలి. అయినా వాడు పోలా, సైన్యం పోయింది. అప్పుడేం చేసిందో తెలుసా? చివరి మాట, కామేశ్వరాస్త్ర దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరుడు అనే ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించి సభండాసుర శూన్యక, వాడి నగరం పేరు శూన్యక. అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నాడు. అది శూన్యం, అది లేనే లేదు. నీ దేహం, నువ్వు దాని మీద పెంచుకున్న వ్యామోహం అంత మిథ్య, అంతా మాయ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇదో కళ. అది కళ నుంచి బయటపడగానే శూన్యమని అర్థమైందా లేదా? ఈ అజ్ఞానం కూడా శూన్యమే. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ లేదండి, హాయిగా ఉన్నాం. తెల్లారగానే మొత్తం బయటకు వచ్చింది. రాత్రంతా లేనిది పగలొచ్చిందంటే ఎప్పుడూ శాశ్వతంగా లేదనే కదా అర్థం. ఎన్న ఆరంభంలో లేదు, చివరిలో లేదు, మధ్యలో ఎలా ఉంటుందండి? అంటే మొదటి నుంచి లేనిది చివరిలో కూడా లేదంటే మధ్యలో ఉండే అవకాశం లేదు కదా. ఎన్నాదౌ ఇచ్చనాశ్చంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమక. మొదట్లో లేదయ్యా, నువ్వు కన్న కళ. పడుకునే ముందు లేదు కదా, పడుకుని లేచాక కూడా లేదు కదా. కాబట్టి కళ మిథ్య అని అర్థమైంది కదా. మనం పుట్టక ముందు ఈ జగత్తు మనకి లేదు, మనం మరణించాక ఈ జగత్తు మనకి లేదు. మధ్యలో ఉన్నా కూడా అది మిథ్య కింద లెక్క. ఈ జ్ఞానం పొందడమే లెక్క. ఇదే కామేశ్వరాస్త్రం. అందుకే భండాసురుడు నగరం ఏమిటంటే శూన్యక, అది శూన్యం. దాని మీద ప్రయోగించిన అస్త్రం అండి, గమనించండి. కామేశ్వరాస్త్రం అంటే కామ ఈశ్వర. కామం అంటే కోరిక, లైంగిక వాంఛ కాదండి. ఏ కోరికైనా దాని కిందకే వస్తుంది. కామ ఈశ్వర, మన మనస్సులో పుట్టే కోరికలకి మనం ఈశ్వరుడు కావాలి. అదే కామేశ్వరాస్త్రం. మన కోరికల మీద మనం ఆధిపత్యం ఉండాలి. మన కోరికలకి మనం లొంగిపోకూడదు. షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం? స్టీలు చెంచా కొనుక్కుందుకు వెళ్ళాం. ఓ చెంచా కావాలి, అందుకోసం వెళతాం. వెళ్ళాం, బాగానే ఉంది. చెంచా కొనుక్కుని వెనక్కి వచ్చేయాలి. చెంచా కోసం వెళ్ళి కంచం బాగుంది అనద్దు. అక్కడ కంచానికి మరోసారి వెళ్ళాలి. మన దృష్టి అలా ఉండదు కదా. మాలంతా కొని మన ఇంట్లో పెట్టాలి. ఇక్కడ పైగా కొనడానికి వీలుగా వీళ్ళు మాలకు కూడా వెళ్ళక్కల. ఆన్లైన్ షాపింగ్ నొక్కు తర్వాత పేక నొక్కుతాడు వాడు. ముందు వస్తువు నొక్కు, తర్వాత రేట్ నొక్కు, తర్వాత అకౌంట్ నెంబర్ నొక్కు, తర్వాత నా పేక నొక్కు. మొత్తం అప్పులు పాలయ్యాం ఇవాళ ఈఎంఐల పేరు మీద. అవసరం లేని వస్తువులన్నీ కొంటున్నామండి. ఇదే కామేశ్వరాస్త్ర ప్రయోగం అంటే. అవసరం లేనిది ఒక్కటి కొంటే అవసరం ఉన్నవి 5 వస్తువులు అమ్మేయాల్సి ఉంటుందండి. దయచేసి ఆలోచించండి. అత్యవసరమైతే తప్ప వస్తువులు కొనకూడదు. అత్యవసరం. నా ఇల్లాలని పక్కన పెట్టుకుని చెబుతున్నాను. మా ఇంట్లో ఏదైనా వస్తువు అవసరమైతే టీపాయ్ మీద తోక పుస్తకం ఉంటుందండి, ఇలాగ దాని మీద రాయాలి నేను కొన్నాం, అక్కడ రాయాలి అంతే. ఏదైనా అవసరమైతే అక్కడ రాయాలి. అది మళ్ళీ 2-3 రోజులు అక్కడ నానాక తరిగాక మళ్ళీ అవసరం అనిపిస్తేనే కొంటాం, లేదా కొనం. ఇలా అనగానే నొక్కేయడం కొనేయడం లేదండి. అందుకని సుఖంగా ఉన్నాం సంసారంలో. అది అందరం పెంచుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా. కామేశ్వరాస్త్రం. ఈ అజ్ఞానం మొత్తం పోవాలి, దేహాత్మ భ్రాంతి పోవాలంటే కోరికల్ని జయించాలి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అప్పుడు ఆవిడ్ని ఎవరు స్తుతించారట? బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, ఉపేంద్రుడు, మహేంద్రుడు. బ్రహ్మ అంటే సృష్టికర్త, ఉపేంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు, మహేంద్రుడు అందరూ వచ్చి మన వారాహి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని స్తోత్రం చేశారట. అమ్మా నీ వంటి వారు లేరు అని. అలాంటి జ్ఞానం ద్వారా మనం మనలో ఉండే కోరికల్ని జయించి, ఈ దేహాత్మ భ్రాంతిని జయించి ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అటువంటి ప్రయత్నానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం సహకరించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.